శ్రీమాత్రే నమః. అందరికి ఈరోజు వారాహి నవరాత్రుల్లో రెండో రోజు చేసుకుంటున్నాం. మనం అమ్మవారి సౌందర్య లహరి తత్వ విచారణలో భాగంగా 4వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు ఈరోజు రత్న గారు, పద్మజ గారు, వీణ గారు చెప్తారు. ప్రార్థనా శ్లోకము స్టార్ట్ చేయండి. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। माणिक्यवीणामुपलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रलीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। नमोऽस्तु देवि वाराहि जयतारस्वरूपिणी जपित्वा भूमिरूपेण नमो भगवत प्रिये। जय क्रोडास्तु वाराहि देवि त्वां च नमाम्यहम्। जय वाराहि विश्वेशी मुख्यवाराहि ते नमः। मुख्यवाराहि वन्दे त्वाम् अन्धे अन्धिनि ते नमः। सर्वदुष्टप्रदुष्टानां वाक्स्तम्भनकरी नमः। नमस्तम्भिनि स्तम्भे त्वां झुम्बे झुम्बिनि ते नमः। रुन्ध्रे रुन्धिनि वन्दे त्वां नमो देवी तु मोहिनी। स्वभक्तानां हि सर्वेषां सर्वकामप्रदे नमः। बाह्वो स्तम्भकरी वन्दे चित्तस्तम्भिनि ते नमः। चक्षुस्तम्भिनि त्वां मुख्यस्तम्भिनि ते नमो नमः। जगत्स्तम्भिनि वन्दे त्वां जिह्वास्तम्भनकारिणी। स्तम्भनं कुरु शत्रूणां कुरु मे शत्रुनाशनम्। शीघ्रं वश्यं च कुरुते योगे वाचात्मिके नमः। चतुष्टयरूपे त्वां शरणं सर्वदा भजे। उमात्मिके फट्रूपेण जयाध्यानने शिवे। देहि मे सकलां कामान् वाराहि जगदीश्वरी। नमस्तुभ्यं 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 नमो नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। శ్రీమాత్రే నమః. రత్న గారు స్టార్ట్ చేస్తారా? ఓం శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి 4వ శ్లోకం. వదన్య పాణిభ్యాం అభయవరదో దైవగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్య వినయ భయాత్రాతం తం ఫలమపి చ వంచాసి
శరణ్యే లోకానాం తవ హి చరణారేయని పుణ్యం. ఈ శ్లోకంలో అమ్మ యొక్క చరణములను ఆశ్రయిస్తే కలిగే ఫలితాన్ని తెలియచేస్తున్నారు శంకరులు. ఇక్కడ అమ్మను శరణ్యే లోకానాం అని సంబోధిస్తున్నారు. అంటే అమ్మ లోకంలో ఉన్న సమస్త జీవకోటికి నీవే రత్న శరణం గారు అని ఒక్క అర్థం. నిమిషం రత్న గారు బ్యాక్గ్రౌండ్ లో చాలా సౌండ్ వస్తుందమ్మా, కొద్దిగా అది చూసుకోండి. ఇది కష్టం మేడం, ఇక్కడ నేను బయట ఉన్నాను. అంటే వేరే రూమ్ లోకి ఏమన్నా వెళ్ళడానికి లేదండి, లేదు. అన్ని లోకాలకు శరణించే తల్లి నీవు తప్ప ఇతర దేవతలందరూ తమ తమ చేతుల్లో అభయవర్ధ ముద్రలను ధరిస్తున్నారు. నీవు మాత్రము అభయముద్రలను ప్రకటించటం లేదు. అమ్మ నీ పాదాలే అభయవర్ధ ముద్రలను కలిగి ఉన్నాయి. నీ పాదాలను ఆశ్రయించిన వానికి భయాలను పోగొట్టి తాను కోరిన దానికంటే అధికమైన ఫలాలను ఇస్తావు అని శంకరులు వివరిస్తున్నారు. వరద అంటే ఇహపర సౌఖ్యాలు, అభయము అంటే మోక్షము. మనము వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు ఆయన అభయ ముద్ర దగ్గర వరద ముద్రను పాదాలు చూపుతున్నట్లుగా ఉంటుంది. అంటే నీవు నా పాదాలను ఆశ్రయిస్తే నేను ఈ భావబంధాలు అనే సంసార సాగరం నుంచి పూర్తిగా మునిగిపోకుండా మలలోనే ఆపేస్తాను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మ అంటే నారాయణుడు వీరిద్దరూ ఒకటి, స్త్రీ పురుష స్వరూపాలు అని అర్థం చేసుకోవాలి. అమ్మ పాదాలను ఆశ్రయించడం వలన మనలోని భయాలను తొలగిస్తుంది. కోరిన దానికంటే అధిక ఫలాలు లభిస్తాయి అన్నారు కదా. అంటే మనిషి ప్రతి విషయంలోనూ భయమే, మనిషి చేసే ప్రతి విషయంలోనూ భయమే. ఏ పని చేసినా అది ఎలా జరుగుతుందో, అది చెయ్యగలమో లేదో, ఇలా రకరకాల భయాలు ఉంటూనే ఉంటాయి. అంటే కానీ మనం అమ్మను ఆశ్రయించినప్పుడు సర్వకాల సర్వావస్థలంలో కూడా ఆమెనే ధ్యానిస్తూ అమ్మతోనే కలిసి ఉంటాము. అప్పుడు అమ్మ అలా ఉండడం వల్ల మనం ఒక రకమైన వైరాగ్య స్థితికి చేరుకుంటూ ఒక రకమైన వైరాగ్య స్థితిలో ఉంటాము. అలా ఉంటే మనకి ఏంటంటే ఈ భయాలన్నింటినీ మర్చిపోయి ఆనందంగా ఉంటాము. అలా ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది, ఈ భయాలు ఉండవు, ఆనందంలో ఉంటాం కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉంటాము. అలా ఉండడం అంటే ఇప్పుడు అమ్మను ఆశ్రయించడం వల్ల మనలో ఉన్న భయాలు తొలగిపోతున్నాయి. అలాగే ఆనందంలో ఉంటున్నాం, అంటే మోహాన్ని పోగొట్టుకుంటున్నాం. మోక్షం ఇస్తుంది అంటే మనం కోరిన దానికంటే ఎక్కువగా ఇచ్చిందన్నట్టే కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ తత్వ విచారణ అనేది మనకి 4 నెలలకు ముందే అన్నారు. మనకి మేడం శ్లోకాలను అలాట్ చేసి కూడా 3 months అవుతుంది. అయితే అప్పటి నుంచి కూడా మనం చెప్పగలవా లేదా, ఇది చెయ్యగలవా అనే ఒక భయంలో ఉన్నాం. అలా ఉన్నప్పటికీ కూడా అమ్మనే ధ్యానిస్తున్నాము, అమ్మతోనే కలిసి ఉన్నాం. మనం భయపడుతున్నాం అయినా అమ్మతోనే కలిసి ఉన్నాం. అప్పుడు ప్రేమ చేసిన అమ్మ మనకి మన భయాన్ని పోగొట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు నడిపిస్తుంది. అంటే అమ్మని ఆశ్రయించడం వల్లనే కదా మనం ఇక్కడి వరకు చేరుకోగలిగాము. ఇది నాకు అనిపిస్తూ ఉంది. శ్రీమాత్రే 5వ శ్లోకం. రత్న మీకు ఎన్ని శ్లోకాలు ఇచ్చారు? 5, 4, 5, 6, 7. ఓకే, పర్వాలేదమ్మా. ఓకే, మీరు స్టాప్ చేసేసేయండి. 8th శ్లోకం వాళ్ళు చెప్పేసేయండి అమ్మా. 8th స్టార్ట్ చేసేసేయండి అమ్మా. చదవనా? సుధా సింధోర్मध्ये సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం.
ఇది ధ్యాన శ్లోకం. దీనిని చదవటం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ శ్లోకంలో శంకరులు అమ్మ చిరునామా గురించి అంటే ఎక్కడ ఉంటారో చెప్పారు. తాత్పర్యం: అమ్మ శ్రీదేవి అమృత సముద్రం యొక్క మధ్యలో మనులతో నిండిన ద్వీపం ఉన్నది. ఆ ద్వీపం చుట్టూ కల్పవృక్షాల తోటలు ఉన్నాయి. ఆ ద్వీపంలో చింతామణులతో నిర్మించిన ఒక దివ్య భవనం ఉంది. ఆ దివ్య భవనము కదంబ వృక్షాల పూల తోటలో ఉంది. ఆ భవనంలో శక్తి స్వరూపమైన త్రికోణాకారంలో ఉన్న మంచం మీద పరమశివుడు అనే శక్తిపై నీవు జ్ఞాన స్వరూపమై ఆనంద ప్రవాహ రూపంగా ఉన్నావు. అలా ఉన్న నిన్ను కొందరు ధన్యాత్ములు మాత్రమే సేవించగలరు. అంటే అందరికీ ఆ అదృష్టం లభించదు. మన శరీరంలో అంటే హృదయాకాశము నందు ఉన్న అమరూపాన్ని ఈ శ్లోకంలో వివరించారు. అమ్మను తలుచుకోగానే మన హృదయంలో ఉప్పొంగే ఆనంద ప్రవాహమే అమృత సముద్రం. మన కోరికల్లో కల్పవృక్షాలు పిలుస్తాయి. అంటే అవి ఎలా ఉండాలి? ధర్మ మార్గంగా ఉండాలి. ఆ కల్పవృక్షాల మధ్యలో మన ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో చింతామణి గృహం ఉంది. సాధకుడు హృదయమే చింతామణి గృహం. చింత అంటే ఆలోచనలు. చింతనను కలిగించేది చిత్తం. ఇంద్రియాలను తనలో లయం చేసుకున్న మనస్సుని చిత్తము అంటారు. అంటే మన మనసులో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేకుండా, అంటే మన చింత లేకుండా ఉంటే, ఆసక్తి లేకుండా ఉంటే మన చింతలు మనలవుతాయి. వాటికి మించి మనము అమ్మని దర్శించాలనే కోరిక ఎక్కువగా ఉండాలి. దానికోసము సాధకుడు హృదయము ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు సాధకుడు ప్రజెంట్ లో ఉంటూ వర్గాలను దాటుకుంటూ క్లియర్ చేసుకుంటూ చెడు ఆలోచన లేకుండా, ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడకుండా మంచి ఆలోచనలతో భావాలతో ఉండాలి. అప్పుడు అక్కడ అమ్మ జ్ఞానము శక్తి కలిసి ఉన్న మంచంపై జ్యోతివల్లో అంటే జ్యోతివల్లో కాంతి కూర్చున్నట్టు మంచం కూర్చుని ఉంటుంది. అంటే అక్కడ అమ్మాయ్య ఇద్దరు ఒకటే, జ్ఞానము శక్తి ఒక్కరే, ఇద్దరికి భేదం లేదు. సాధకుడు ఎవరైతే ఈ రూపంలో నిన్ను ధ్యానించి భజిస్తారో వాళ్ళు ధన్యులు. సాధకుడు అమ్మని ఒక రూపంగా మూర్తిగా కాకుండా చైతన్య స్వరూపంగా, సర్వ చైతన్య స్వరూపంగా దర్శించి తాను ఆ చైతన్య ప్రవాహంలో ఒక అలగా మారితే, అంటే నేను అనేది ఇక్కడ ఉండకూడదు, అమ్మవారు అనే జ్ఞాన ప్రవాహంలో కలిసిపోవాలి. అంటే నేను అనే అహం వదులుకోవాలి. అది పోయినప్పుడు మనము అమ్మకు దగ్గరగా అవుతాము. మాధవి గారి సంకల్పం మూలంగా మనం ఈ వారాహి నవరాత్రులు అన్ని రోజులు మనందరము అమ్మ ఆలోచనలతో, అమ్మ గురించి ఆలోచిస్తూ, అమ్మతో దగ్గరగా ఉంటూ సామీప్యంగా అదే సామీప్యం, అమ్మ దగ్గరగా ఉంటూ ఉంటుంది, అదే సామీప్యం. మహిమూలాధారే తమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. తాత్పర్యం: అమ్మా భగవతి, నీవు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని, అనాహత చక్రంలో వాయుతత్వాన్ని, విశుద్ధి చక్రంలో ఆకాశతత్వాన్ని, ఆజ్ఞా చక్రంలో మనస్తత్వాన్ని, సుషుమ్నా మార్గంలో ఛేదించి సహస్రార కమలంలో నీ భర్త అయిన సదాశివుతో కలిసి విహరిస్తున్నాము. ముందు శ్లోకాల్లో అమ్మ స్థూల సూక్ష్మ రూపాల గురించి తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో అమ్మని కుండలిని శక్తిగా చెప్తున్నారు శంకరులు. మన శరీరంలో కుండలిని శక్తి ఎలా వెళ్తుంది తత్వంతో చెప్పాలంటే, నిరాధార నిర్గుణ రూపంలో కుండలిని శక్తి ఎలా ప్రవహిస్తుంది. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. మన శరీరంలో అమ్మ శక్తి ఉంది, కానీ మనం అది గుర్తించట్లేదు. అమ్మ మన శరీరంలో రకరకాలైన నిక్షిప్తమైన విశేషాలు అట్టిపెట్టింది. వాటిని మనం తెలుసుకోవాలంటే సాధన కావాలి. అవి మనం తెలుసుకుంటే ఎంతో ఐశ్వర్యవంతులు అవుతాము. ఇక్కడ ఐశ్వర్యం అంటే జ్ఞానం అనే ఐశ్వర్యం, డబ్బు కాదు. దీనిని తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలి. జ్ఞాన సముపార్జన చేయడానికి మనకు ఒక గురువు కావాలి. ఆ గురువే ఇక్కడ మనకి కామిని మేడం. మన గురువు ద్వారా మనము జ్ఞానం ఆర్జించి మనలో ఉన్న శక్తుల గురించి తెలుసుకుంటున్నాము.
ఈ శ్లోకంలో పిండాండానికి బ్రహ్మాండానికి ఎలా కనెక్ట్ అవుతున్నామో చూద్దాం. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి మన శరీరంలో పంచభూతాలు. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. వాటికి తన్మాత్రలు ఉన్నాయి. అవి శబ్దము, చెవి, స్పర్శ, చర్మము, రూపము, కళ్ళు, రుచి, నాలుక, గంధము, ఎముకలు. ఈ చక్రాల ద్వారా మన శరీరంలో అమ్మశక్తి ఎలా ఇమిడి ఉందో అలాగే బ్రహ్మాండంలో కూడా అమ్మశక్తి ఇమిడి ఉంది. దాని మూలంగానే సూర్యోదయము, సూర్యాస్తమయము, కాలగమనము, రోజు, వారాలు, సంవత్సరాలు వస్తున్నాయి. అలాగే మన శరీరంలో ఉన్న మూలాధార చక్రము భూతత్వంతోను, మణిపూర్వ చక్రము జలతత్వంతోను, స్వాధిష్టానము అగ్నితత్వంతో, అనాహత చక్రము వాయుతత్వంతోను, విశుద్ధి చక్రము ఆకాశతత్వంతోను, ఆజ్ఞా చక్రము మనస్తత్వంతోనూ కలుపుతున్నాయి. పంచభూతాత్మకమైన జగత్తులో పంచభూతాలు నిర్మితమైన మన దేహాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో అప్పుడు ప్రకృతితో సమానమైన శక్తి మనకు వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, హిమాలయాల్లో తపస్సు చేసే వాళ్ళు ప్రకృతిలో ఉన్న అమ్మశక్తి ద్వారా వాళ్ళకి ఆ ఉష్ణోగ్రతని తట్టుకోగలుగుతారు. అలాగే మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎండగా ఉన్నప్పుడు మనకి చాలా వేడి అనిపిస్తుంది, చడబోస్తున్నటువంటిది. అమ్మశక్తి ద్వారా అది మనకి దాన్ని మనం తట్టుకోగలుగుతాం, ఆ వేడిని మనం తట్టుకోగలుగుతాం. ప్రకృతి జీవుడు అమలో నుంచే వచ్చాయి. అమ్మతత్వాన్ని తెలుసుకుంటే, మన చక్రాల్లో ఉన్న తత్వాన్ని తెలుసుకుంటే దాని ద్వారా నువ్వేంటో, ఈ జగత్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ రెండింటి సమాగమే అమ్మశక్తి. అమ్మను ధ్యానించే విధానాల్లో ఒకటైన సూక్ష్మ ధ్యానాన్ని చెప్పారు. కుండలిని శక్తిగా అమ్మని వర్ణించారు. సాధకుడు యోగ ప్రక్రియలో సుషుమ్నా నాడి ద్వారా 6 చక్రాలను దాటుకొని సహస్రారం చేరుకుంటాడు. అక్కడ పరమశివుడు త్రిపుర సుందరితో కలిసి ఉంటాడు. మనము మొదటి శ్లోకంలో నేర్చుకున్నట్టు పరమశివుడు అమ్మ శక్తి లేనిది ఎలా కదలలేడు, మనం కూడా అమ్మ శక్తి లేకుండా ఏ పని చేయలేము. సాధకుడు ప్రాణాయామం ద్వారా ధ్యానంలో మూలాధార చక్రంలో ఉన్న 3.5 చుట్లు ఉన్న కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని సుషుమ్నా ద్వారా పైకి వెళ్ళేటప్పుడు బ్రహ్మగంధి, రుద్రగంధి, విష్ణుగంధి ఈ గ్రంథుల్ని ఛేదించుకొని సహస్రార కమలంలో ఉన్న తన భర్త అయిన సదాశివుడితో ఐక్యం చెందుతుంది. ఇదే శివశక్తుల సమాగమం. ఈ స్థితిలో సాధకుడు ప్రకృతికి శరీరానికి అతిథుడిగా ఉంటాడు. బంధాలన్నీ పోయి జీవన్ముక్తుడవుతాడు. అదే సాలోక్యం. అప్పుడు సాధకుడి స్థితి ఎలా ఉంటుందంటే అఖండమైన అనంతమైన ఆనంద ప్రవాహంగా ప్రవశించిపోతాడు. ఆనంద ప్రవాహంలో. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. తాత్పర్యం: అమ్మా భగవతి, నీ 2 పాదాల మధ్య నుండి అమృత ధారల జడివాన స్రవిస్తుంది. ఆ జడివానలతో సాధకుడు 72,000 నాడీ ప్రపంచాన్ని నీవు తొలుపుతావు. ఆ తరువాత అమృత రూపకాంతి కల చంద్రుని విడిచి నీ స్థానమైన మూలాధార చక్రాన్ని తిరిగి పొంది అక్కడ నీ స్వరూపంలో పాము వలె చుట్టలు చుట్టుకొని తామర పువ్వు దుద్దులోని సన్నని రంధ్రంలో కుండలిని శక్తిగా నీవు నిద్రిస్తావు. ఈ శ్లోకం కూడా శంకరులు కుండలిని శక్తి గురించి చెప్పారు. కుండలిని శక్తి మనలో మూలాధారంలో 300 చుట్లు చుట్టుకొని ఉంటుంది. అదే మనలో చైతన్యం. చైతన్యం అంటే మనం రోజు లేస్తాము, తిరుగుతాము, ఈ జగత్తునంతలా చూస్తాం కదా. కానీ చైతన్యం లేకుండా ఈ పనులు ఎలా అవుతాయి? సాధకుడు సాధన వల్ల చైతన్యం జాగృతం అయినప్పుడు సాధకుడు ఈ శరీరం నాది కాదు, ఈ పంచభూతాత్మకమైన దేహము దేనికోసం నిర్మింపబడిందో, ఈ జగత్తులోకి ఎందుకు వచ్చామో తెలుసుకుంటాడు. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆ ఆసక్తి కలుగుతుందో అప్పుడు ఆ చైతన్యం కుండలిని జాగృతం అవుతుంది. ఆ జాగృతమైన కుండలిని శక్తి కాంతివంతంగా, తేజోమయంగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరిక, అనాహత
విశుద్ధి ఆజ్ఞార చక్రాల ద్వారా ప్రయాణం చేసి సహస్రారంలోకి చేరుతుంది. అక్కడ ప్రవాహము గడ్డకట్టిన అమృత బిందువులాగా ఉంటుంది. ఆ కుండలిని శక్తి కాంతి అక్కడికి చేరి ఆ అమృత బిందువు కరిగి అమ్మ పాదాల నుండి స్రవిస్తున్న అమృతధార ప్రవాహంలో మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్ని తడుపుతుంది. దీనినే లలితా సహస్రనామాల్లో సహస్రారాం భుజారూఢ సుధా సారాభివర్షిణి అని చెప్పారు. మనలో ఉన్న 72,000 నాడులను తడుపుతుంది. అలాగే బ్రహ్మాండంలో కూడా పంచభూతాత్మకమైన ప్రపంచము, దాని యొక్క అంతఃకరణము, దీన్నంతటినీ నిర్వహిస్తుంది ప్రపంచానికి అతీతమైన పరాశక్తి. ఈ ప్రపంచాన్ని అంతా తడుపుతుంది. ఈ ప్రపంచాన్ని తడుపుతున్న అమృతమే అదే శివశక్తి. ఆ అమృతంలో తడిచిపోయినంతా శివశక్తి రూపమే. సాధకుడి శరీరంలో 72,000 నాడులు తడిచినప్పుడు సాధకుడు గొప్ప అనుభూతిని పొందుతాడు. అక్కడికి చేరుకున్న కుండలిని ఆ సాధకుడి శరీరంలో తిరిగి మూలాధారానికి చేరుకొని 3.5 చుట్లుగా వచ్చి కూర్చుంటుంది. సాధకుడి స్థితి సహస్రార కమలం నుండి నిరంతరం తడబడుతూ మూలాధారంలో తిరిగి జ్యోతి రూపంగా ఉంటుంది. మన శరీరమే ఒక ప్రపంచం. మన శరీరం ఒక ప్రపంచం అనుకుంటే దానిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సప్తధాతువులు, రక్తము, మాంసము, ఎముకలుతో వీటన్నిటితో కూడుకొని ఉంది. యోగులు యోగ మార్గంలో అమ్మని ఉపాసిస్తారు. అలాగే జపం చేసే వాళ్ళు మంత్ర మార్గాల్లో ఉపాసిస్తారు. భక్తులు ప్రేమగా ధ్యాన సంగీతంతో ఉపాసిస్తారు. జ్ఞానులు జ్ఞానంతో తత్వ విచారణ చేస్తారు. అన్నీ కలిపి ఒకే పరమాత్మ స్వరూపం. అందరూ రకరకాల మార్గాల్లో చేస్తారు. ఈ శ్లోకంలో సాధకుడు కుండలిని శక్తి ద్వారా ఆరోహణం చెందినప్పుడు సాయుధ్యం పొందుతాడు. మళ్ళీ కుండలిని శక్తి అవరోహణం చెంది మూలాధారంలో వచ్చి కూర్చున్నప్పుడు బంధాల్లో పడకుండా జ్ఞానంతో నేను నాది అనే భావాన్ని విడిచిపెట్టి అందరినీ సమదృష్టితో చూస్తూ తామరాకు మీద నీటి గుడ్డులా ఉండాలి అనేది ఈ జ్ఞానం యొక్క, ఈ శ్లోకం యొక్క పరమార్థం. శ్రీమాత్రే నమః. వీణ గారు శ్రీచక్ర వివరణ 11వ శ్లోకం. శ్రీమాత్రే నమః. 11వ శ్లోకం. చతుర్భిః శ్రీకంఠై శివ యువతిరి పంచభిర్భి తదోన్మేషందో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుధల కళాశత్రివలయ విరేఖాదో సాధం తవ చరణకోణాం పరిణతాః. బిందువు శివలింగం, త్రికోణం పానవట్టం, త్రికోణోపరి శక్తి, బిందువు రూపేణ శివపతి. శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5 కలిసి శ్రీచక్రం ఏర్పడినది అని లలిత విద్యలో హయగ్రీవ స్వామి వారు చెప్పారు. దీన్ని శంకరులు మనకు ఈ శ్లోకంలో వివరించారు. బిందువును ఎక్స్పాన్షన్ చేస్తే చతుర్భుజం అవుతుంది. ఈ బిందువుకి చతుర్భుజంకి సారూప్యం ఏంటంటే మొత్తము ఇన్ఫినిటీని తెలియజేస్తుంది, అంటే అనంత శక్తిని తెలియజేస్తుంది. సహస్రాక్ష సహస్రపాత్, ఈ అనంత శక్తి విశ్వమంతా వ్యాపించింది. అనగా ఎలా వ్యాపించింది అంటే 4 దిక్కులా వ్యాపించింది. అంటే ఈ యొక్క 4 దిక్కులు అని చెప్పడం ఏంటి అంటే ఇక్కడ చతుర్భుజం అన్నమాట. ఇక్కడ ఈ శక్తి విశ్వమంతా 4 దిక్కులా వ్యాపించింది అంటే విష్ణువు స్థితి చతుర్భుజంలో ఉంటారు. పైకి వెళ్ళే త్రికోణాలు 4, వీటిని ఊర్ధ్వ త్రికోణాలు, శివ త్రికోణాలు అంటారు. క్రింది వైపుగా వచ్చే త్రికోణాలు 5, ఇవి అధో త్రికోణాలు లేదా వీటిని శక్తి త్రికోణాలు అంటారు. అంటే అమ్మవారికి సంబంధించిన త్రికోణాలు. ఈ 5, 4 మొత్తం అంటే శివుడికి సంబంధించిన 4, అమ్మవారికి సంబంధించిన 5 రెండు కలిసిపోవడానికి, అంటే 2 వచ్చి అంటే పైనుంచి వచ్చే 5, ఇది పైనుంచి వచ్చే 4, కింద నుంచి వచ్చే 5, ఈ మొత్తం ఎక్కడైతే కలుసుకుంటాయో అప్పుడు ఆ కలుసుకున్నప్పుడు మొత్తం మనకు 43 త్రికోణాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ త్రికోణాలు అంటే 2 కలిసేటప్పుడు ఏర్పడే 44 త్రికోణాలు ఎక్కడైతే కలుస్తుందో
అది మనకు కేంద్రం అన్నమాట. అంటే అదే మనకు బిందువు, డాట్, శ్రీచక్రంలో ఉన్న డాట్. ఇక్కడ దీన్ని కేంద్రం అని కూడా అంటారు, బిందువు అంటారు. ఊర్ధ్వ త్రికోణాలు పైకి వెళుతూ ఇన్వైజబుల్ అంటే కనిపించకుండా పోతాయి. ఊర్ధ్వ త్రికోణాలు అంటే శివుడికి ప్రతిగా వెళ్తున్నాయి కదా, ఆ యొక్క త్రికోణాలు పైకి వెళుతున్న కొద్దీ అవి ఇన్వైజబుల్ అంటే కనిపించకుండా పోతాయి. అంటే శివుడు తన లోపలికి లైన్ చేసుకుంటాడు అన్నమాట, అంటే అవ్యక్తము. అలాగే అంటే ఇక్కడ శివుడు అంటే అవ్యక్తము, వ్యక్తము అంటే అమ్మవారు. దీని శంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రపంచ సృష్టి ముఖాయ లాసికాయ సమస్త సంహార తాండవాయ అన్నారు. వారు ఇద్దరు కలిసి పంచకృత్యాలు చేస్తారు. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. దీనిలో సృష్టి స్థితి ఉన్నప్పుడు అమ్మవారికి ఇంపార్టెన్స్ ఎక్కువగా, ఆవిడ నేను చేస్తాను అంటారు. అంటే ఇక్కడ అయ్య కూడా కలిసి ఉంటారు, కానీ అమ్మవారు పై చేయమాట. ఎందుకు అంటే సృష్టి స్థితి చేసేటప్పుడు కిందికి తీసుకొస్తుంది, ప్రపంచంలోకి తీసుకొస్తుంది అమ్మవారు, కాబట్టి అమ్మవారు పై చేయి ఉంటుంది, దానికి అయ్యవారు హెల్ప్ చేస్తారు అన్నమాట. అలాగే అయ్య నెక్స్ట్ మిగిలిన మూడు అంటే ఏంటి? సంహార, తిరోధాన, అనుగ్రహం. ఈ మూడు అయ్యవారు చేస్తారు, అంటే శివుడు చేస్తారు. అయితే అక్కడ ఎవరు? అమ్మ హెల్ప్ చేస్తుంది. అమ్మ శక్తి లేదే అయ్య చేయలేడు, కాబట్టి పైకి అయ్య చేస్తున్నట్టుగా కనిపించిన అమ్మ హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మనకు శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ప్రతి ఆవరణలోనూ అమ్మ నుండి వచ్చిన కిరణాలు, ఆ అమ్మ నుంచి వచ్చిన కిరణాలు అమ్మే ప్రతి ఆవరణలో ఆవరణ దేవతలాగా విరాజిస్తూ ఉంటుంది. అమ్మ చక్రరాజుని తన ఇల్లుగా చేసుకుని ఉంది. అంటే ప్రపంచమంతా కలిసి ఒకటే శ్రీచక్రం. ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్రోపాసన. సూక్ష్మం నుండి కిందకు వస్తూ ఉంటే స్థూలం, సూక్ష్మం నుండి కిందికి వస్తూ ఉంటే స్థూలం. అంటే పైన బిందువు, కింద చతుర్భుజం, స్థూలం అవుతుంది. అట్లానే కిందను చూస్తున్నప్పుడు అంటే స్థూలం నుంచి పైకి వెళ్తూ ఉంటే సూక్ష్మం, పైన బిందువు. ఈ విధంగా కిందికి వస్తున్న కొద్ది ప్రపంచము, పైకి వెళ్తున్న కొద్ది పరమాత్మ అంటే శివుడు లయం చేసుకుంటాడు. అందుకే ఈ 8 ఆవరణలు లోకం. అంటే శ్రీచక్రంలో ఉన్న 8 ఆవరణాలు మనకు కనిపించే లోకం అన్నమాట, ప్రపంచం. పైన బిందువు ఉంది కదా, ఆ బిందువు అనేది లోకాతీతం. ఈ మొత్తం కలిపిన ఆ తల్లే ఇందులో ఉందని తెలుసుకుంటే అదే శ్రీచక్రం. కనుక విశ్వమే అంటే బ్రహ్మాండమే ఒక శ్రీచక్రము. అయితే ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్న శ్రీచక్రము మన యొక్క శరీరంలో అంటే పిండాండంలో కూడా శ్రీచక్రం ఉంది. అది మనకి యొక్క శ్లోకంలో చూద్దాం. శ్రీచక్రం బ్రహ్మరంగం చ సూతం చ త్రికోణకం లలాటే అష్టారకం చ భృగోర్మధ్యే దశారకం బహిర్దశారకం కంఠేతు మన్వస్త్రం హృదయే భవేత్ కుక్షౌతు ప్రథమం వృత్తం నాభ్యాం అష్టదళాంబుజం కట్యాం ద్వితీయ వలయం స్వాదిష్టానే కళాశ్రకం తస్యాదస్తాత్ తృతీయం మూలాధారే చతురశ్రకం ద్వితీయం భూపురం జంగే తృతీయం వామజంగికే త్రిపురేషి మహాయంత్రం సృష్టి విన్యాస విక్రమాత్. ఈ విధంగా ఈ యొక్క శ్లోకంలో శ్రీచక్రంలో ఉన్న అన్ని ఆవరణలు మన యొక్క శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ యొక్క శ్లోకం వివరించింది. దాని యొక్క మనము తాత్పర్యం చూద్దాం. బిందువు సహస్రార మధ్యలో ఉంది. ఇది సర్వానందమయ చక్రం. దాని చుట్టూ ఉన్న శిరస్సు త్రికోణకం. ఇది సర్వసిద్ధి ప్రద చక్రం. అష్ట త్రికోణ చక్రము సర్వరోగహర చక్రము అనే పేరుతో లలాట స్థానంలో ఉంది. వశిన్యాది వాగ్దేవతలు ఈ యొక్క లలాటంలోనే ఉంటారన్నమాట. మనకి కనుబొమ్మల మధ్య ప్రాంతంలో అంతర్దశారకం ఉంది. కంఠంలో బహిర్దశారక స్థానం. మనువులు 14 మంది కనుక మన్వస్త్రం అంటే 14 త్రికోణాలు. ఈ యొక్క 14 త్రికోణాలు దీన్ని సౌభాగ్యదాయక చక్రం అని పేరు. ఇది మన యొక్క హృదయ స్థానంలో ఉంది మన్వస్త్రం అనేది. తర్వాత మన్వస్త్ర చక్రం తర్వాత అష్టదళ చక్రానికి వెళ్ళాలి. ఈ అష్టదళ చక్రం వద్దకి వెళ్ళేటప్పుడు ఒక వృత్తం ప్రారంభమవుతుంది. ఇవన్నీ కొంచెం గుర్తు పెట్టుకుంటే మనం యొక్క శ్రీచక్రంలో స్టెప్ వైజ్ వస్తూ ఉంటాయి.
అని మళ్ళీ చూద్దాము. ఇక్కడ కుక్షి ఎందు మొదటి వృత్తం వచ్చి నాభి ఎందు అష్టదళాలు, దీన్ని సర్వ సంక్షోభ చక్రం అంటారు. నాభి తర్వాత కటి ఎందు రెండో వృత్తం వచ్చింది. ఈ చక్రానికి సర్వాశాత్మరక చక్రం అంటారు. దాని క్రింద మూలాధారం ఉంది. ఇది త్రైలోక్య మోహన చక్రం. మూలాధారం దగ్గర 3 గీతలు ఉంటాయి. ఎట్లయితే మనకు శ్రీచక్రం చూసినప్పుడు చతురస్రం తర్వాత 3 వలయాలు ఎట్లా వస్తాయో ఇక్కడ కూడా మూలాధారం దగ్గర 3 గీతలు ఉంటాయి. ప్రధానంగా మూలాధారం వద్ద ఒక చతురస్రం గీసుకొని, అంటే మనం ఒక మఠం వేసుకొని కూర్చొని ఉంటే వామజంగా దక్షిణజంగా అంటే ఎడమ కుడి కాలి పిక్కలు మూలాధారంతో కలుపుకొని 3 గీతల చతురస్రం అనేది త్రైలోక్య మోహన చక్రం అనేది మనకు ఊహారూపంలో చిత్రంలో గీసుకున్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ విధంగా విశ్వంలో ఉన్న శ్రీచక్రము మనలో కూడా ఉంది. బ్రహ్మాండంలోను పిండాండంలోను అమ్మ శక్తే ఉంటుంది. ఇది ఇక్కడ మనం ఒక్కొక్క ఆవరణ చూసుకుందాం. ఏంటి ఆవరణ, ఒక్కొక్క ఆవరణ ఏ విధంగా ఉంటుంది, ఆవరణ దేవతలు, అట్లాగే ఆవరణ మన యొక్క శరీరంలో ఎక్కడ ఉంది అనేది కూడా మళ్ళీ కాస్త చూసుకుందాం. మనకు ఉన్న 9 ఆవరణలు అనుకున్నాం కదా, ఆ 9 ఆవరణలో ఫస్ట్ వచ్చేది మనకి ఫస్ట్ ఆవరణ, ఇది త్రైలోక్య మోహన చక్రము. నేను నిదానంగా చెప్పండి, టైం చాలా ఉంది. ఓకే మేడం, నాకు రివర్స్. ఓకే, శ్రీమాత్రే శ్రీమాత్రే శ్రీచక్రంలో మనము చక్ర ఆవరణ లోపల ఫస్ట్ మొదటి ఆవరణలోకి వచ్చాము. మొదటి ఆవరణ మనము 3 రేఖలు ఉంటాయి అనుకున్నాం కదా. ఈ విధంగా 3 రేఖలు ఉంటాయి. అయితే ఇక్కడ 3 రేఖల్లో మనకు 4 వైపులా అమ్మవారు ఇక్కడ 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాలు శ్రీచక్రము, ఇక్కడ 3 గీతలు ఉంటాయి. ఈ యొక్క చక్రాన్ని అంటే ఆవరణ ఏమంటారు అంటే భూపుర చక్రం అంటారు. ఇక్కడ ఇది శివ చక్రము. ఇక్కడ ఇది మనకు మొదటి రేఖ. దీన్ని మన 3 గీతల్లో మొదటి రేఖను ఎలా ఉంటుంది, రెండవ రేఖ ఎలా ఉంటుంది, మూడవ రేఖ ఎలా ఉంటుందో చూసుకుందాం. ప్రథమ రేఖ, ఇది ప్రథమ రేఖ. ఇది పీత వర్ణంలో ఉంటుంది. ఇక్కడ మనకు 10 సిద్ధి దేవతలు ఉంటారు. అంటే మొత్తము ఈ యొక్క మొత్తం మొదటి ఆవరణ మొత్తంలో మనకు 28 మంది దేవతలు ఉంటారు. ఆ 28 మంది దేవతల లోపల ఫస్ట్ మొదటి రేఖలో 10 సిద్ధి దేవతలు ఉంటారు. ఆ 10 సిద్ధి దేవతలు ఎవరంటే అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, మహిమా సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భక్తి సిద్ధి, ఈచ్ఛా సిద్ధి. అధోముఖానికి చూపిస్తూ ఒకరుంటారు, తనని ప్రాప్తి సిద్ధి అంటారు. ఊర్ధ్వానికి రిప్రజెంట్ చేస్తూ సర్వకామ సిద్ధి ఉంటారు. ఈ విధంగా మొదటి రేఖ లోపల 10 మంది సిద్ధి దేవతలు ఉంటారు. మళ్ళీ ఒకసారి మొత్తము మొదటి ఆవరణలో 28 మంది దేవతల్లో మొదటి రేఖలో 10 మంది దేవతలు సిద్ధి దేవతలు ఉంటారు. అలాగే రెండవ రేఖలో మనకు అష్టమాతృకలు ఉంటారు. అష్టమాతృకలు 8 మంది దేవతలు ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా అమ్మ నుంచి వచ్చిన కిరణాలే ప్రతి ఆవరణలో దేవతలుగా విరాజులుతూ ఉంటారు. ఈ మనం ఫస్ట్ ఆవరణలో ఉన్నాము. ఫస్ట్ ఆవరణలో రెండవ రేఖలో ఉన్నాము. ఈ యొక్క రేఖ అనేది అర్ణవర్ణంలో ఉంటుంది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి. ఈ విధంగా అష్టమాతృకలు 8 మంది. మనకు ఫస్ట్ రేఖలో 10 మంది సిద్ధి దేవతలు, రెండవ రేఖలో 8 మంది మాతృకా దేవతలు. అలాగే మూడవ రేఖ, ఇది తృతీయ రేఖ, ఇది శుక్లవర్ణంలో ఉంటుంది. ఇక్కడ ముద్రాశక్తులు ఉంటారు అన్నమాట. ముద్రాశక్తులు 10 మంది ముద్రాశక్తులు ఉంటారు. ఈ విధంగా 10 మొదటి రేఖ, 8 రెండవ రేఖ, 10 మంది ముద్రాశక్తులు మూడవ రేఖ. ఈ విధంగా 28 మంది దేవతలు. ఇక్కడ వీళ్ళెవరు అంటే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వ కేచరి,
తర్వాత సర్వ బేషరి, అలాగే అధోముఖానికి రిప్రజెంట్ చేస్తూ సర్వయోని, అలానే ఊర్ధ్వానికి రిప్రజెంట్ చేస్తూ సర్వ త్రికండి. ఈ విధంగా 10 ముద్రా దేవతలు, శక్తి దేవతలు ఉంటారు. ఈ విధంగా మొత్తం మొదటి ఆవరణ లోపల మనకు 28 మంది దేవతలు ఉంటారు. ఇక్కడ అమ్మ త్రిపురాగా, అంటే ఇక్కడ అమ్మ త్రిపురాగా విరాజిల్లుతుంది. అంటే పరమేశ్వరుడు ఈ యొక్క శ్రీచక్రాన్ని తయారు చేసేటప్పుడు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క విధంగా చూపించారు. ఈ చక్రంలో అమ్మ యొక్క స్వరూపం ఏంటి అంటే పృథ్వీ స్వరూపం, పృథ్వీ తత్వం. ఈ చక్రాన్ని పాలించే ఈశ్వరి ఎవరు అంటే త్రిపుర. ఇక్కడ అమ్మవారు త్రిపురాగా ఉంటుంది. ఈ విధంగా మనము ఈ యొక్క మొదటి ఆవరణ గురించి తెలుసుకున్నాం కదా. ఈ మొదటి ఆవరణ లోపల మన యొక్క పిండాండంలో ఏముంటుంది? శ్రీచక్రంలో మొదటి ఆవరణ తెలుసుకున్నాము. అట్లానే పిండాండంలో మొదటి ఆవరణ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ అమ్మను మొదటి ఆవరణలో ఉన్నాము, గుర్తుపెట్టుకోవాలి. మనము ఏంటంటే 28 మంది దేవతలు ఉంటారు మనకు. ఆ 28 మంది దేవతలు మన లోపల కూడా ఏంటి ఆ 28 మంది అనేది, అట్లానే మన లోపల ఈ యొక్క మొదటి ఆవరణ గురించి తెలుసుకున్నాం. మనం 4 మొదటి ఆవరణ మనము మైండ్ లో పెట్టుకుంటే 4 ద్వారాలు ఉంటాయి కదా, 4 ద్వారాలు ఉంటాయి. 3 రేఖలు 4 ద్వారాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకున్నాం. అమ్మను ఆరాధించే వాళ్ళు 4 విధాలుగా భక్తులు ఉంటారట. అందుకే లలితా సహస్రనామాలలో అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అంటే సమయాచారం, దక్షిణారాధ్య దర్శన ముఖాంబుజ అంటే దక్షిణాచారం, వామాచారము, కైలాచారం. ఈ విధంగా 4 ఆచారాలు కలిగిన భక్తులు ఉంటాయన్నమాట. అందుకే అమ్మ ఏం చేసిందంటే శ్రీచక్రం లోపల 4 వైపులా తెరిచి ఉంచేసింది అనమాట. ద్వారాలు పెట్టేసింది 4 వైపు. అంటే ఏ భక్తుడు ఏ ద్వారం ఏ ఉపాసన చేసి వస్తాడో అనేసి అమ్మ తెలిసి మన కోసం అలా అని లోపల కూర్చుంది. 4 ద్వారాలు చేసి పైన లోపలికి కూర్చుంది అనమాట. ఈ విధంగా 4 విధాల భక్తులు 4 ద్వారాల గుండా వస్తారని ఆ ద్వారాలను తెరిచి లోపలికి వెళ్ళిందట. ఆ చతురస్ర ఆవరణ మన పాదాల దగ్గర ఉంటుంది. మన లోపల ఎక్కడ ఉంటుందంటే మన యొక్క పాదాల దగ్గర ఉంటుందట ఈ యొక్క చతురస్రం. తర్వాత అందుకే మనము భూమి నుండి శక్తిని తీసుకోగలిగి, అంటే మనము భూమి నుంచి మనకు శక్తి వస్తుంది కాబట్టి ఆ యొక్క శక్తిని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము? పాదాల ద్వారా తీసుకుంటాం. కాబట్టి మనకు ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఆవరణ అనేది పాదాల దగ్గర ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ అందుకే పూర్వము మనకు పెద్దలు చెప్పారు. ఏం చెప్పారు? చెప్పులు వేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకంటే భూమాతకు ఉండే ఓర్పు, సహనము, క్రియేటివిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ శక్తులన్నీ మన పాదాల ద్వారా, అంటే భూమి లోపల ఉన్న ఈ యొక్క శక్తులన్నీ మన లోపలికి మన యొక్క పాదాల ద్వారా శరీరం అంతా వ్యాపిస్తాయన్నమాట. కాబట్టి చెప్పులు వేసుకోకూడదు అని మనకు పెద్దలు చెప్పారు. అయితే ఇక్కడ చెప్పులు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లెదర్ ఉంటుంది. చెప్పులు లెదర్ తో తయారవుతుంది. ఆ లెదర్ ఏం చేస్తుంది అంటే మనకు ఆ యొక్క భూమికి కనెక్టివిటీని డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట, మన లోపలికి వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి పెద్దలు ఆ విధంగా చెప్పారు. అయితే ఇక్కడ మనకు కంపల్సరిగా, అంటే చెప్పులు కంపల్సరిగా 3 ఆలయాలకు చెప్పులు వేసుకోకూడదు అని చెప్తారు పెద్దలు. శాస్త్రం కూడా చెప్తుంది. ఏంటి ఆ 3 ఆలయాలు అంటే, మొదటిది దేవాలయం. ఇక్కడ ప్రతి క్షణము మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. అక్కడ భూమాతకు మంత్రశక్తి ఉంటుంది. ఆ దేవాలయంలో మంత్ర ఉచ్చారణ జరుగుతుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా మంత్రమయం ఉంటుంది. అక్కడ మనము ఆ శక్తిని మనలోకి తీసుకోవాలి అంటే మనము ఏంటిది చెప్పులు వేసుకోకూడదు అని చెప్పారు. అలానే రెండవది విద్యాలయం. అక్కడ మనకు విద్యాలయం ఏం చేస్తుంది? మనకు జ్ఞాన సముపార్జన ఇస్తుంది కదా. అయితే ఇక్కడ చెప్పులు వేయడం వల్ల అది లెదరు మన యొక్క శక్తిని, అక్కడ విద్యాలయంలో ఉన్న జ్ఞాన సముపార్జన అనేది మనలోకి వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి అంటే మనకు ఆ ఎనర్జీని మనల్ని విడగొట్టేస్తుంది అన్నమాట. కాబట్టి టీచర్ చెప్పే జ్ఞానం అనేది మనలోకి వెళ్ళదు. ఇంకోటి 2 ఆలయాలుగా తెలుసుకున్నామంటే మూడవ ఆలయం ఏంటంటే గుహాలయం. ఇంట్లో ప్రేమ అనే బంధం ఉంటుంది. ఆ శక్తిని కూడా మనము ఇంట్లో చెప్పులు వేసుకోవడం వల్ల
స్లోగా ఆ యొక్క ప్రేమ తత్వాన్ని, అంటే మన ఇంట్లో ఉన్న మన యొక్క సంబంధాలు, పిల్లలు, భర్త, అత్తలు, మామయ్య అలాంటి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనురాగాలు అనేవి అక్కడ ఉండి ఉంటాయి. కాబట్టి అక్కడ మనం చెప్పులు వేసుకొని ఉంటే ఆ యొక్క శక్తి అనేది తగ్గుతుంది, స్లోగా తగ్గించుకుంటాము అనేసి. కాబట్టి ఇంట్లో కూడా చెప్పులు వేసుకోకూడదని చెప్పారు పెద్దలు. ఎప్పుడైతే ఇవి మనల్ని దూరం చేస్తాయో మనకు కావాల్సిన శక్తిని మనం తెచ్చుకోలేకపోతున్నాం. అందుకే అమ్మవారు ఈ ఆవరణలో 4 వైపులా మొత్తం 28 మంది దేవతలు, ఇందాక ఫస్ట్ ఆవరణలో 28 మంది దేవతలు ఉన్నారని చెప్పారు కదా, చెప్తున్నారు కదా. ఇక్కడ 28 మంది ఏంటి అంటే మన లోపల ఉన్న శరీరాన్ని యొక్క శరీరాన్ని 24 తత్వాలుగా విడగొట్టారు. ఆ యొక్క 24 తత్వాలు మరియు మిగతా ఏంటంటే మనస్సు, మిగతా 4 ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ విధంగా 24 తత్వాలు మళ్ళీ ఈ యొక్క 4 కలిపి మొత్తం 28 మంది దేవతల రూపంలో అక్కడ ఉంటారని చెప్పారు మనకి సూచకంలో. ఆ యొక్క తత్వాలు ఈ 4 మొత్తం 28 మన యొక్క మొదటి ఆవరణలో ఉంటాయన్నమాట. ఈ విధంగా 24 అంటే ఈ 24 దేవతలతో ధ్యానం ద్వారా, అంటే మన లోపల ఉన్న తత్వాలని, తర్వాత ఆ ఆవరణ లోపల ఉన్న 24 మంది దేవతలతో కనెక్ట్ చేసి ధ్యానం చేసే ద్వారా మనకు భక్తి ద్వారా కానీ సాధన ద్వారా కానీ మనం చేస్తే మన లోపల ఉన్న యొక్క తత్వాలు యాక్టివేషన్ అవుతాయని చెప్పారనమాట. అయితే ఇక్కడ ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుందట. ఏంటి అంటే దాన్ని దృష్టి లోపం అంటారు. అంటే దృష్టి లోపం అంటే యాటిట్యూడ్. మనం ఎప్పుడు అవతల వారిని ఎలా చూస్తుంటామంటే ఒకరి మీద మనము అతను అలా ఉంటారు, ఆమె అలా ఉంటుంది అనేసి మనం వాళ్ళు అలా కాకున్నా కానీ మనం వాళ్ళని ఆ విధంగా అర్థం చేసుకొని మనం వాళ్ళకి లోపల ఒక ముద్ర వేసి పెట్టేస్తాం అనమాట. అయితే కానీ మనం అనుకున్నట్టుగా అవతల వ్యక్తి ఉండకపోవచ్చు, కానీ మనం ఏమనుకుంటామంటే అతను అంతే అనేసి మనం ఒక ముద్ర వేస్తాం అనమాట. అక్కడ అట్లా ఉండడం అనేది కరెక్ట్. అది పోవాలంటే మన యొక్క యాటిట్యూడ్ లో మార్పు రావాలి. మన లోపల ఉన్న ఈ 24 తత్వాలు 20 మంది దేవతలతో, తర్వాత 24 మంది దేవతలతో, తర్వాత మన లోపల ఉన్న బుద్ధి, చిత్తము, అహంకారము, వీటి అన్నిటితో కలిపి ఆ యొక్క దేవతలతో యాక్టివేట్ చేసిన తర్వాత ఈ యొక్క వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటాం అనమాట. అంటే అలాంటివి మిగతా వారిని మనము అలా అనుకోకుండా ఉంటాము అనేసి ఇక్కడ చెప్తున్నాం. అంటే ఆ విధంగా మనము ఉన్నట్లయితే ఏమవుతుంది, మన లోపల ఒక కామ్నెస్ వస్తుంది. ఆ కామ్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్తబ్దుగా అయిపోయి అసలు ఏదీ లేకుండా కామ్గా చేసుకుంటాము. అప్పుడు మన పూర్వజన్మ వాసన ద్వారా గురువు వస్తాడు. అంటే ఎప్పుడైతే మన మొదటి ఆవరణ లోపల ఉన్న ఈ 24 తర్వాత మొత్తం ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కలిపి 28 ఆ యొక్క 28 మందితో దేవతలతో కనెక్ట్ చేసుకొని మనం సాధన ద్వారా సాధన చేసినప్పుడు మన లోపల కామ్నెస్ వచ్చినప్పుడు అప్పుడు మనకి పూర్వజన్మ వాసన ద్వారా ఒక గురువు లభిస్తాడట. ఇప్పుడు మనందరికీ గురువు వచ్చారు కదా కామిని మేడం గారు, ఆ విధంగా ఇక్కడ మనకి గురువు వచ్చి మంత్రం ఇస్తాడట. ఆ మంత్రం ఇవ్వడం ద్వారా ఈ యొక్క 24 తత్వాలు, ఈ బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము కామైన తర్వాత అప్పుడు శ్రీచక్రంలోకి ఎంట్రీ వస్తుంది. ఇప్పటిదాకా మనము మన లోపల ఉన్న తత్వాలన్నింటినీ అక్కడ ఆ యొక్క దేవతలతో కనెక్ట్ చేసుకుని కామ్ అయిపోయాం. ఎక్కడ ఫస్ట్ ఆవరణ లోపల. అప్పుడు తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనకి ఈ విధంగా అయిన తర్వాత లోపలికి ఎంట్రీ వస్తుంది. తర్వాత ఆ ఎంట్రీ రాగానే ఏమవుతుంది అంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే డిగ్రీ పాస్ అంటే నేను వెళ్తున్నా అనే ఒక అహం ఉంటుంది అక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు కదా. ఇవన్నీ అడిగినా కానీ మన లోపల ఇంకా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే డిగ్రీ పాస్ అయిన పిల్లల్ని చూస్తే ఎలా ఉంటారు, అన్ని డిస్టింక్షన్. అంటే నేను ఇంకా పాస్ అయినట్టుగా ఇంకా నేను ఫస్ట్ క్లాస్, ఇంకా నేను బయటకు వెళ్తే నాకు ఉద్యోగం వచ్చేసేస్తుంది అనేసి అనుకుంటారు. ఇంకా నాకు ఇంకా బయటకు వెళ్ళానో లేదో నాకు మార్క్స్ జాబ్ వచ్చేస్తుంది అనేసి అనుకుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఆ ఇంటర్వ్యూలో ఆడిన క్వశ్చన్లకి నాకు ఆన్సర్ చెప్పలేకపోయినప్పుడు ఆయన ఒకటి విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే ఓహో ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే నన్ను నేను తెలుసుకోవాలి ఫస్ట్.
అనేసి అనుకుంటారు. అప్పటిదాకా గురువు ఇచ్చిన సహకారంతో నాలో ఇవన్నీ సద్దుమణిగాయి అని తెలియదు అన్నమాట. అంటే గురువు చెప్పింది వింటూ ఉంటే అన్ని సద్దుమణిగాయి అన్నమాట అతని లోపల సద్దుమణిగిన తర్వాత ఇంకా నాకు ఇవన్నీ నా ద్వారానే ఇవన్నీ సద్దుమణిగాయి కాబట్టి నేను ఇంకా గ్రేట్ అనే ఒక ఫీలింగ్ అనేది అతనికి వచ్చి ఉంటుంది. అయితే ఎప్పుడైతే అక్కడ ఆయన ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు అని అనుకుంటాడో అతని వ్యక్తి అప్పుడు ఇవన్నీ నా వల్ల కాదు, గురువు ఇచ్చిన జ్ఞానంతో సద్దుమణిగాయని తెలుసుకుంటాడు. ఇవి పూర్తిగా పోయాయి అంటే ఇంకా నేను ఎవరిలా మారాలి అంటే ఈ యొక్క నేను అనే అహంకారం అనేది పోవాలి అంటే నేను ఎవరిలాగా ఉండాలి అనేసి అతను అనుకుంటూ ఉంటాడు. అంటే అచ్చం దేవతలా మారిపోయాను, ఈ లోపలికి వెళ్ళగానే దేవత వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్తుంది అని అనుకుంటారట. అంటే ఇప్పుడు ఎవరైతే విద్యార్థి డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటకు వెళ్తే జాబ్ కొట్టేస్తాను అని ఎట్లయితే అనుకుంటాడో, మనము మొదటి ఆదాయం లోపల ఉన్న 24 తత్వాల్లో అన్ని సర్దుమణిన తర్వాత నా పెరుగు దొరికారు, నా తల్లి కూడా నేనంటే ఏంటో నాకు తెలిసిపోయింది. ఇంకా మొదటి ఆదాయంలోకి లోపలికి వెళ్ళగానే అమ్మ నన్ను వచ్చి తీసుకెళ్లి సంవత్సరాల్లో కూర్చోబెట్టేస్తుంది అనేసి అనుకుంటాడనమాట సాధకుడు. ఈ విధంగా అప్పుడు ఏం చేస్తుంది అమ్మ అంటే, ఎప్పుడైతే లోపలికి వెళ్ళగానే అమ్మవారు ఇప్పుడు నువ్వు ప్రూఫ్ చేసుకోవాలి అంటే, ఇంకా లోపలికి వెళ్తే అమ్మ చేయబట్టి తీసుకెళ్తుంది అనుకున్నాడు, కానీ అలా తీసుకెళ్ళదు అమ్మ. అక్కడ మనం ఏం చేయాలి, లోపలికి వెళ్ళినాక మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, నువ్వేంటో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే రావాలి అనేసి అమ్మ ఏం చేస్తుంది. అక్కడ మనం ఇందాక మొదటి ఆవరణలోకి అయిపోయిన తర్వాత 3 లైన్లు ఉంటాయి శ్రీచక్రాల్లో కదా. ఆ 3 లైన్లు ఏంటి అంటే, మా శ్రీచక్రంలో ఉన్న 3 వలయాలు ఏంటి అంటే జ్వాలామాలిని సాక్షిప్త వకీ ప్రాకార మధ్యగా, అంటే అవి జ్వాలలు అన్నమాట. ఆ యొక్క 3 అనేది జ్వాలలు. మనం కూడా ఏంటంటే మనము ప్రూవ్ చేసుకోవాలంటే ఆ టెస్ట్ లో పాస్ కావాలి. ఆ వలయాల్లో ఉన్న 3 రేఖల లోపల నుంచి దాటాలన్నమాట. అక్కడ టెస్ట్ పెడుతుందమ్మ. ఆ వలయాలు 3 కూడా నిప్పుల గుండాలు. రెండో ఆవరణలోకి వెళ్ళాలంటే తప్పకుండా ఈ యొక్క 3 గుండాలను నిప్పుల గుండాలను దాటాల్సిందే. అమ్మ చేయి పట్టి తీసుకెళ్ళదు, మన ముందు ఆ 3 నిప్పుల గుండాలను దాటాలన్నమాట. అప్పుడు సాధకుడు నేను ఈ శరీరంతో దాటలేనని అనుకుంటాడు. అప్పటిదాకా ఇంకా తీసుకెళ్తుంది అమ్మ అనుకున్నాడు. ఇప్పుడు ఏంటి అంటే, ఇంత నిప్పుల గుండాలు ఉన్నాయో నేను ఎట్లా దాటాలి, నేను నా యొక్క జ్ఞానంతో దాటలేననేసి అనుకుంటాడు. అప్పుడు అర్థమైపోయింది ఏంటి అంటే, మనకు అమ్మవారు 4 వైపులా చతురస్ర ఆయుధ దేవతలు పెట్టారనమాట. ఆ 4 ఎవరంటే, ఫస్ట్ ఏ ఆచార గురువు ద్వారా వెళ్ళినా సరే ఫస్ట్ శ్రీచక్రంలోకి వెళ్ళగానే మనకు కనిపించేవారు గణపతి. మనకి ఇందాక అనుకున్నాం కదా, 3 ఆవరణ లోపల నుంచి ఏ ద్వారం నుంచి వెళ్ళినా కానీ మనకు ఫస్ట్ అక్కడ గణపతి మనకు కనిపిస్తాడు. అంటే ఇవన్నీ సిద్ధి దేవతలు అన్ని మనము 28 మంది దేవుని దాటేసేసి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు గణపతి ఉంటాడు. గణపతి ఏం చేస్తారు అంటే, అక్కడ మనకి శ్రీచక్రంలో ఫస్ట్ గణపతి ఎలా తయారయ్యాడు, గణపతి అక్కడ ఉంటాడనుకున్నాం కదా. గణపతి ఎలా తయారయ్యాడు, గణపతి అమ్మ ఒంటి మీద నలుగు తీసి బొమ్మ చేసి ప్రాణం పోస్తుంది కదా. అంటే ఇది అమ్మ ఏం చేసింది, తన ఒంటి మీద ఉన్న నలుగు తీసి ఒక ముద్ద చేసి ఇది గణపతి అని చెప్పింది మనకి. గణపతి అని మనం అనుకున్నాం కదా. అయితే ఈ నలుగు పెట్టడం అంటే ఏంటంటే భౌతిక శరీరానికి, అంటే మన యొక్క శరీరం అంతా కూడా మురికి పట్టిపోయి ఉంటుంది కదా. ఆ మురికి పట్టాలి అంటే ఆ మురికి తొలగించుకోవాలి. ఫస్ట్ మన శరీరానికి ఉన్న మురికిని తొలగించుకోవాలి. అమ్మ ఏ విధమైన తన యొక్క శరీరానికి అలగిన నలుగు తీసి గణపతిని చేసిందో, ఇక్కడ మనకు చాలా మురికి పట్టి ఉంటుంది. అమ్మకేమో నలుగు ఉంటుంది, పసుపు ఉంటుంది కదా, మనకేంటి మురికి పట్టి ఉంటుంది. ఆ మురికిని తొలగించుకోవడమే అన్నమాట. అంటే ఇక్కడ గణపతిని ఎందుకు రిప్రజెంట్ చేశారు అంటే, మన లోపల ఉన్న మురికిని తొలగించుకోవాలి, మన శరీరం లోపల ఉన్న మురికిని తొలగించుకోవాలి. ఈ నలుగు పెట్టుకోవడం అన్నమాట. అంటే తొలగించుకోవడం, నలుగు పెట్టుకోవడం మనకి. అయితే ఈ భౌతిక శరీరానికి పట్టిన మురికి ఏంటి అంటే నేను అనే మురికి.
నేను అనే అహంకారము మురికి పట్టడము, దీంతో పాటు నాకు అన్ని తెలుసు అనే మైండ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు గణపతి ఏం చేస్తాడంటే నలుగు పెట్టి మన యొక్క మురికిని తీసేస్తాడు. అప్పుడు సాధకుడు నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ ఏమీ తెలియదు. అక్కడి నుండి ఈ ప్రకృతి నుండి నేను ఏం నేర్చుకోవాల్సింది ఏముంది అంటే చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని తెలుసుకుంటాడు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. మన మీద మనము కాన్ఫిడెన్స్ ని ఇవ్వడం కోసము రెండో క్షేత్రంలో శ్రీమాత్రే మన మీద మనము కాన్ఫిడెన్స్ ని ఇవ్వడం కోసము రెండో క్షేత్ర ఆవరణలో సూర్య భగవాన్ని పెడుతుంది అమ్మవారు. సూర్యుడు ఏం చేస్తుంటాడు? ఇందాక మనం అనుకున్నాం కదా 3 వలయాలు, అక్కడ మనకు మొదటి వలయంలో గణపతి కన్ఫ్యూజ్ కాకండి. 3 వలయాల్లో మొదటి వలయం దాటడానికి గణపతి హెల్ప్ చేశాడు. ఇంకొక వలయం దాటాలి, ఇంకొక నిప్పుల గుండం ఉంది కదా, 3 నిప్పుల గుండాలు. 3 నిప్పుల గుండాల్లో మొదటి దగ్గర గణపతి ఏం చేశాడు? మన లోపల ఉన్న నేను అనే అహంకారం మురికి తీసేసి పైకి పంపిస్తాడు. తర్వాత ఇంకా సూర్య భగవాన్ ఉంటారు. రెండో క్షేత్ర ఆవరణ లోపల సూర్య భగవాన్ ఉంటారు. అక్కడ సూర్యుడు ఏం చేస్తాడంటే హృదయాంతస్థ రవిప్రజ్ఞ త్రికోణాంతర దీపిక, ఇక్కడికి రాగానే ఆయన వచ్చి హృదయంలో కలవడం ద్వారా, అంటే ఎవరు? మన సూర్య భగవానుడు హృదయంలో కలవడం ద్వారా అమ్మ ఎక్కడో లేదు, అసలు నా లోపలే ఉంది అంటే రెండో వలయంలోకి వచ్చిన తర్వాత ఈ సూర్య భగవానుడు మన యొక్క హృదయంతో కలుస్తాడట. కలిసినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుందట అమ్మ ఎక్కడో లేదు, నా లోపలే ఉంది అని తెలుస్తుందట. ఇక్కడ భౌతిక శరీరాన్ని మన గణపతి శుద్ధి చేస్తే ఏదైతే సూక్ష్మ శరీరాన్ని సూర్య భగవానుడు శుద్ధి చేసి ముందుకు పంపిస్తాడు. తర్వాత 3వ క్షేత్రాయుధ దేవత. 3వ క్షేత్రాయుధ అంటే 3వ వలయం. 3వ వలయం లోపల ఉన్న దేవత ఎవరంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఇక్కడ మనకు రాసలీల లోపల చెప్తారు, ఒక గోపిక మధ్యలో కృష్ణుడు, మళ్ళీ గోపిక అలా ఉంటారు. అంటే ఇద్దరు ఆడవారి మధ్యలో కృష్ణుడు ఉంటాడట. అంటే అంగన మంగళ మంతరే మాధవ. అంటే ఇక్కడ అంగన అంటే మన లోపల వచ్చిన ఆలోచన, విష్ణుమూర్తి అంటే స్థితికారకుడు కదా, మనం ఏదైనా పని చేయాలంటే ఆలోచించాలి. అయితే ఇక్కడ ఆలోచనకి మధ్యలో కామ్నెస్ అన్నమాట. అంటే ఆ మధ్యలో అంటే ఎవరు? కామ్నెస్ అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఆలోచనలు రెండు ఆలోచనల మధ్య గ్యాప్ అంటే ఏంటంటే ఆ 2 ఆలోచనలు మన ఆడవారికి రిప్రజెంట్ చేస్తారనమాట. ఆడవారు ఎప్పుడు కూడా ఏది తెలుసుకోలేకపోతారు. కాబట్టి మధ్యలో మాధవుని పెట్టి ఇక్కడ ఏమో చెప్పారు అంటే అంగన మందరే మాధవ అంటే మాధవ అంటే ఆలోచన మధ్య మనకు గ్యాప్ ఉండాలి, కామ్నెస్ ఉండాలి. అప్పుడు ఆ కామ్నెస్ మనకి ఏం చేస్తుందంటే మంచి ఆలోచన ఇస్తుంది, మనకు దైవంతో కనెక్ట్ చేస్తుంది ఆ మాధవుడు. ఆ విధంగా ఇక్కడ అంగన అంటే మనలో వచ్చిన ఆలోచన, ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యలో ఏదైతే కామ్నెస్ వస్తుందో అదే మాధవుడు విష్ణుమూర్తి. ఆ మాధవుడు వచ్చి మన మైండ్ లో కలిశాడంటే మన మైండ్ కామ్ గా ఉంటుంది. ఈ యొక్క కారణ శరీరం శుద్ధ అవుతుంది. ఇక్కడ తన మైండ్ లో మంచి ఆలోచన చేసి వస్తుంది, మంచి ఆలోచన అనేది వస్తుందట. అంటే ఇక్కడ మనకు 3 వచ్చాయి చూడండి, నెక్స్ట్ వస్తుంది. ఈ కారణము నేను ఈ 3 నిప్పుల గుండాలు దాటాలంటే ఎవరో ఒకరు నాకు సహాయం చెయ్యాలి. నాకు అమ్మని చూడాలంటే సృష్టిలో ఎవరు హెల్ప్ చెయ్యరు, ఒకే ఒకరు చేస్తారు, అదే నాన్న. ఇక్కడ మనం 3 తెలుసుకున్నాం కదా, ఏంటి? స్థూల, సూక్ష్మ, కారణ. స్థూలనేమో గణపతి శుద్ధి చేశాడు, సూక్ష్మనేమో మనకి సూర్య భగవాను శుద్ధి చేశాడు, తర్వాత కారణమేమో మనకు విష్ణుమూర్తి మాధవుడు శుద్ధి చేశాడు. ఈ విధంగా అయిపోయిన తర్వాత అక్కడ ఆయనకి ఏం చేస్తుంది? ఆయనకి నాకు ఇంకా ఎవరో సహాయం చేయాలి, నేను ఇది దాటాలి అంటే అనేసి ఆయన ఇంటి సాధకుడు అనుకుంటారు. ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేయరు, నాకు ఒకే ఒకరు చేస్తారు, అదే నాన్న. అంటే శంకరుడు. 4వ చతురాయుధ దేవత. అప్పుడు శివుడు అమ్మ దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్తాడట. ఎలా వెళ్ళాలంటే
అప్పటి వరకు నేను వెళ్తున్నా అని వెళ్తున్నావు నువ్వు, అలా కాదు, అమ్మా నన్ను తీసుకెళ్ళు అని అమ్మను వేడుకోవాలి. అమ్మను వేడుకుంటే అప్పుడు నన్ను తీసుకెళ్తుంది అని శివుడు చెప్తాడు. ఆ విధంగా శివుడు ఈ 3 అగ్ని గుండాలను అంటే ఏంటో చెప్పి లోపలికి తీసుకెళ్తాడట. ఆ 3 అగ్నిగుండాలు ఏంటంటే మన లోపల ఉన్న కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని. మనలోని కామము జ్ఞానం కింద మారుతుందో 2వ ఆవరణలోకి ఎంట్రీ. ఇప్పటిదాకా మొదటి ఆవరణలోనే ఉన్నాం. ఇవన్నీ అయిపోయాక మనకి 2వ ఆవరణలోకి ఎంట్రీ వస్తుంది. ఇదంతా కూడా మనం చెప్పుకున్నది ఏంటి, మన యొక్క శరీరం లోపల ఉన్న మొదటి ఆవరణ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మనం మొదటి ఆవరణలో ఏంటి చక్రస్వం త్రైలోక్య మోహన చక్రంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ 2వ ఆవరణలోకి వెళ్తాం. 2వ ఆవరణలో శ్రీచక్రం లోపల 2వ ఆవరణ అంటే బ్రహ్మాండంలోని శ్రీచక్రంలో 2వ ఆవరణ. 2వ ఆవరణ అనేది షోడశదళ చక్రం. ఇది ఈ షోడశదళ చక్రాన్ని సర్వాశాపూరక చక్రం అంటారు. ఇక్కడ యోగిని దేవతలు గుప్త యోగినులు ఉంటారు అన్నమాట. ఇక్కడ 16 మంది గుప్త యోగినులు ఉంటారు. ఇక్కడ అమ్మ త్రిపురేషిగా విరాజిల్లుతుంది. అమ్మ యొక్క రూపం ఇక్కడ త్రిపురేషి. అమ్మ చంద్ర స్వరూపంతో ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారు? ఈ యొక్క మొత్తం 16 దళాలు ఇక్కడ మనకు పద్మంలా కనబడుతుంది కదా. ఈ పద్మం 16 దళాలు, అందుకే షోడశ దళ పద్మం అన్నమాట ఇది. అంటే మనకు ఫస్ట్ మొదటి ఆవరణ అనేది చతురస్రము, దాటిన తర్వాత నిప్పుల గుండాలు వచ్చేసాయి, 3 వలయాలు వచ్చాయి. ఆ వలయాల తర్వాత మనకు షోడశదళ చక్రం వస్తుంది. ఇది 16 రేకులు ఉంటాయి. దీంట్లో ఆకర్షణ దేవతలు వీళ్ళు కామాకర్షణి, విద్యాకర్షణి, అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, స్మృత్యాకర్షణి, నామాకర్షణి, బీజాకర్షణి, ఆత్మాకర్షణి, అమృతాకర్షణి, శరీరాకర్షణి. ఈ విధంగా మనకు 16 ఆకర్షణ దేవతలు ఉంటారు. అంటే ఇక్కడ చంద్ర స్వరూపం అనుకున్నాం కదా, చంద్రుడికి 16 కళలు ఉంటాయి. కాబట్టి ఈ కళలకు ప్రతీకగా ఇక్కడ 16 దళాల కమలం ఉంటుంది. ఇక్కడ 16 యోగినులు 16 కళలతో విరాజిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ అమ్మ త్రిపురేషి, ఇక్కడ ఉన్న యోగినులు ఏమనుకున్నాము, గుప్త యోగినులు అనుకున్నాము. ఈ విధంగా ఈ యొక్క 2వ ఆవరణ అనేది మనకి మన లోపల శరీరం లోపల ఎక్కడ ఉంటుంది చూసుకున్నాం. రెండవ ఆవరణలో అంటే షోడశదళ పద్మం అనుకున్నాం కదా. ఆ షోడశదళ పద్మము 16 దళాలు అనుకున్నప్పుడు మన శరీరం లోపల ఈ యొక్క ఆవరణ అనేది ఊరువులు అంటే తొడల్లో ఉంటుంది. తొడల్లో మనకు 2వ ఆవరణలో ఉంటుంది. ఇక్కడ 16 ఆకర్షణ శక్తులు అంటే వేరే దేవత 16 ఆకర్షణ దేవతలు ఉంటారు. అంటే మనం వేరే ఏ దేవత ఉపాసన చేస్తే అంటే అమ్మ కాకుండా వేరే ఏ దేవతలు అంటే మనకు కామాలు తీర్చే దేవతలు ఉంటారు కదా, ఆ ఏ దేవతను ఉపాసించినా ఏదో ఒకటి వస్తుంది. ఏది మోక్షమైన వస్తుంది లేదా మోగమైన వస్తుంది. కానీ అమ్మని ఉపాసిస్తే ఒక త్రిపుర అమ్మవారిని మన ఉపాసనలో ఉంటే 2 వస్తాయి. అందుకే 2వ ఆవరణలో ఆకర్షణ దేవతలు మనకు అన్ని భోగాలు వస్తాయట. ఇందాక ఆకర్షణ దేవతలు అంటే ఏంటంటే మనకు కావాల్సిన అన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే అన్ని అనుభవిస్తాం మనం. అక్కడ అన్ని అనుభవించిన తర్వాత ఇంకా వాటిపైన విరక్తి పుడుతుంది. మనకి విరక్తి పుట్టి అక్కడ మనకి ఇంకా ఇది వద్దు, చాలు, నాకు ఈ వద్దు, నాకు అమ్మే కావాలి అనేసి సాధకుడు ఒకవేళ ఈ యొక్క ఆకర్షణలు అంటే నాకు అన్ని భోగాలు వచ్చేసాయి అని అనుభవించుకుంటూ ఇంకా ముందుకు సాధన చేయకుండా ఉంటే అక్కడ నిలిచిపోతాడు. లేదు, నాకు ఈ యొక్క భోగాలు వద్దు, నాకు ఈ అమ్మే కావాలి, నాకు అని అనేసి ఇవన్నీ ఆకర్షణ దేవతలు ఇచ్చే భోగాలన్నీ కూడా తిరస్కరించి ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు 3వ ఆవరణలోకి ఎంట్రీ అవుతాడు మనకు సాధకుడు. 3వ ఆవరణ మనకు శ్రీచక్రం లోపల 3వ ఆవరణ అనేది అష్టదళ చక్రం. ఇది అష్టదళ చక్రము ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ మనకు సర్వ సంక్షోభన చక్రం అంటారు ఈ యొక్క చక్రాన్ని. ఇక్కడ మనకు అష్టదళాలు అంటే 8 దళాలు ఉంటాయి మనకు ఈ యొక్క ఆవరణకి. ఏంటి అంటే అనంగ కుసుమ, అనంగ మేకల, అనంగ మదనే, అనంగ మదనాతరే, అనంగ వేగిని, అనంగాకుశ, అనంగ మాలిని, అనంగ రేఖి. ఈ విధంగా 8 మంది
దేవతలు ఇక్కడ అమ్మ యొక్క కిరణాలు ఇక్కడ ఉంటారు. ఇక్కడ మనకు ఉన్న యోగిని దేవతలను గుప్తతర యోగినులు అంటారు. ఇక్కడ అమ్మ 4 దిక్కులు 4, అలాగే 4 మూలలకు 4 అమ్మవారిని కూర్చొని ఉంటారు. ఇక్కడ అమ్మ యొక్క స్వరూపం ఏంటి అంటే త్రిపుర సుందరి. అమ్మవారు త్రిపుర సుందరిగా విరాజిల్లుతుంది ఈ యొక్క 3వ ఆవరణ లోపల. అట్లాగే 3వ ఆవరణ మన యొక్క శరీరం లోపల ఉన్న శ్రీచక్రం. మన లోపల కూడా శ్రీచక్రం ఉంది కదా, మన లోపల ఏంటి 3వ ఆవరణ లోపల ఎక్కడ అంటే అష్టదళ పద్మం అనుకున్నాం కదా ఇందాక, 8 దళాలు ఉన్న పద్మము మన యొక్క మూలాధార చక్రం అన్నమాట. ఈ చక్రంలో సాధకుడు మూలాధార చక్రంలో ఈ యొక్క 3వ ఆవరణ ఉంటుంది. ఇక్కడ సాధకుడు అనుమానం అనే ఒక భూతం పట్టి ఉంటుంది. ఇక్కడ 8 మంది నిద్రా దేవతలు ఉంటారు. ఈ 8 దళాలను ఇక్కడ మన శరీరం లోపల నిద్రా దేవతలుగా రిప్రజెంట్ పెట్టారు అన్నమాట. ఎందుకు పెట్టారు ఆ విధంగా అంటే ఇక్కడ సాధకు లోపల ఉన్న లేజీనెస్ అన్నమాట, అంటే ఒక రకమైన బద్ధకాన్ని సూచించడానికి నిద్రా దేవతలు పెట్టారు. అంటే ఆ యొక్క నిద్రా దేవతను జయించాలన్నమాట. నిద్రను జయించి ఆయన ముందుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ 8 మందిని నిద్రా దేవతలుగా పెట్టారన్నమాట. అంటే తను ఏదో అంటే నేను ఈ నిద్రను జయించి నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను అని అతను ఉనికి తెలుసుకోవడానికి ఆయన ఇక్కడ నిద్రాదేవతను జయించాలి అనేసి ఇక్కడ 8 మంది నిద్రాదేవతలు పెట్టారు. ఇక్కడ తన ఉనికి తెలుసుకోవాలి, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అని. దీన్నే సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ అంటారు. అంటే ఈ విధంగా తెలుసుకున్నప్పుడు ఈ ఉనికి ఎందుకు తెలుసుకోవాలంటే అమ్మను చూడాలంటే మొదట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కింద మారాలట. ఈ మూలాధార చక్రంలో మన యొక్క డెస్టినీస్ అనేది మనమే క్రియేట్ చేసుకుని, అంటే మన యొక్క ఉనికిని మనమే క్రియేట్ చేసుకుని బ్రహ్మ కింద మారిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 4వ ఆవరణ. 4వ ఆవరణ మన యొక్క అంటే పిండాండంలో బ్రహ్మాండంలో ఉన్న శ్రీచక్రం లోపల ఉన్న 4వ ఆవరణ చూద్దాం ఫస్ట్. ఇక్కడ దీన్ని మనం చతుర్దశారకం అంటారు. చతుర్దశారకము అంటే ఇక్కడ 14 త్రికోణాలు ఉంటాయి, 14 దేవతలు ఉంటారు. ఇక్కడ అమ్మ నుంచి వచ్చిన కిరణాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ 14 మంది ఉంటారు. వీరిని సంప్రదాయ యోగినులు అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క మనం ఆవరణ లోపల ఉన్న దేవతలను అనుకుంటూ వచ్చాం కదా, యోగిని రూపంలో ఉంటారు. ఇక్కడ సంప్రదాయ యోగినులు ఉంటారు. అమ్మ ఇక్కడ భువనేశ్వరి రూపం. ఈ యొక్క వీళ్ళ పేర్లు చూసుకుందాం ఒకసారి. సర్వ సంక్షోభని, సర్వ విద్రావణి, సర్వ ఆకర్షణి, సర్వ ఆహ్లాదిని, సర్వ సమభోగిని, సర్వ స్తంభిని, సర్వ జంబిని, సర్వ వశంకరి, సర్వ రంజని, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశే, సర్వ మంగళకారిణి, సర్వ మంత్రమయి, సర్వ ద్వంద్వ క్షయకరి. ఈ విధంగా 14 మంది దేవతలు ఇక్కడ మనకు సంప్రదాయ యోగిని రూపంలో విరాజులతో ఉంటారు. అమ్మ ఇక్కడ భువనేశ్వరి, అమ్మ భువనేశ్వరిగా ఉంటుంది. త్రిపుర వాసిని. అమ్మ యొక్క స్వరూపం ఏంటి అంటే ఈ యొక్క 4వ ఆవరణలో త్రిపుర వాసినిగా ఉంటుంది అమ్మ. అలాగే మన యొక్క శరీరం లోపల 4వ ఆవరణ అనేది ఎక్కడ ఉంటుంది ఏంటి అంటే 4వ ఆవరణ అనేది 14 త్రికోణాలు అనుకున్నాం కదా, 14 ఇందాక 14 దేవతల పేరు చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకు మన యొక్క శరీరం లోపల మన యొక్క స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. ఇక్కడ మనము ఏం నేర్చుకుంటామంటే మనకి ఇక్కడ మనిషికి కంపారిజన్ అనే లక్షణం ఉంటుంది, అంటే ఒకరిని పోల్చడం అనే లక్షణం ఉంటుంది. ఈ 14 త్రికోణాలు ఏంటంటే 14 భువనాలు. మనిషికి కంపారిజన్ వల్ల జలసి వస్తుందట. అది ఎలా పోగొట్టుకోవాలంటే అసలు మనిషి లక్షణం ఏంటంటే తను ఏం పని చేయాలని వెళ్తాడో ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేసుకొస్తాడు కదా. కాబట్టి ఇక్కడ మనము ఏంటి కాశీకి వెళ్ళినప్పుడు విశాలాక్షిని విశాలాక్షి టెంపుల్కి వెళ్ళేసేసి ఏదో 2 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడ మనకు చీరల యొక్క ప్రసిద్ధి కదా, అక్కడ షాప్ లో ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటాం. అట్లా మనం ఆ విధంగా అంటే ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని చేయకుండా కంచి వెళ్ళినప్పుడు అమ్మ ఆలయంలో కొంచెంసేపు మాత్రమే ఉండి షాపింగ్ లో ప్రతి షాప్ లో మనం చీరలు చూసుకుంటూ ఈ షాప్ లో ఎక్కువ ఉంటాయి, ఆ షాప్ లో ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి 4 షాపులు తిరిగి తప్పు బట్టలు తెచ్చుకుంటాము. అమ్మ దగ్గర మాత్రం కొన్ని నిమిషాలు ఉంటాం. ఆ విధంగా అంటే ఇక్కడ సాధకుడు తను ఏం చేయాలని వెళ్తాడో అది కాకుండా మిగతా పని చేస్తాట. అందుకే
మనము వెళ్ళిన ముఖ్య ఉద్దేశం మరిచి మిగతా మనము వెళ్ళిన ముఖ్య పని ఏంటి, అక్కడ ఉన్న శక్తి జ్ఞాన సంపాదన కోసం మనం వెళ్తాం. అది కాకుండా మిగతా పనులని కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఈ 14 భువనాలు తల్లి ఏం చేస్తుంది అంటే, ఏ సాధకుడైతే 4వ ఆవరణకు వెళ్తాడో ఒక్కొక్క భువనానికి ఒక్కొక్క శక్తి జ్ఞానము ఉంటుంది. ఆ శక్తిని జ్ఞానాన్ని మనలోకి నింపడం ద్వారా పోల్చుకునే లక్షణం మానేసి మొదట నన్ను నేను చూసుకోవడము మొదలుపెట్టి, నేను వెళ్ళిన పని ఏ పని మీద వెళ్ళాను ఆ పని మాత్రమే చేసుకొని రావడం నేర్పిస్తుంది. 4వ ఆవరణ ఇక్కడ సాధకుడు ఆత్మ సాక్షాత్కారం సాధిస్తాడు. ఇక్కడ నుండి 4వ ఆవరణ నుంచి మనకి నెక్స్ట్ 5వ చక్రం. 5వ చక్రము ఏంటి? శ్రీచక్రం లోపల 5వ చక్రము, ఇక్కడ 10 త్రికోణాలు ఉంటాయి. ఇక్కడ అమ్మ స్వరూపము విష్ణు స్వరూపం అన్నమాట. విష్ణువుకు దశావతారాలు ఉంటాయి కదా, ఇక్కడ 10 మంది దేవతలు ఉంటారు. ఆ 10 మంది దేవతలు ఏంటంటే, ఈ యొక్క ఆవరణ ఏమంటారంటే సర్వార్థ సాధక చక్రం అంటారు. దీన్ని బహిర్దశారకం అని కూడా అంటారు. ఎందుకు బహిర్దశారకం అంటే, మనకు నెక్స్ట్ వచ్చే ఆవరణలో కూడా 10 మంది దేవతలు ఉంటారు కాబట్టి అది అంతర్దశారకము, ఇది బహిర్దశారకం. ఇక్కడ మనకు సర్వసిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకరి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నాశిని, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. ఈ విధంగా అమ్మ 10 మంది కిరణాల రూపంలో 10 మంది ఆవరణ దేవతల్ని ఇక్కడ పెట్టిందనమాట. ఇక్కడ అమ్మ త్రిపురాశ్రీగా ఉంటుంది. ఇక్కడ 10 ఏంటి అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా విష్ణుకు దశావతారాలు. ఇక్కడ విష్ణు స్వరూపం, అమ్మ విష్ణు స్వరూపం అట. దశావతారాలకి ప్రతీకగా ఇక్కడ 10 మంది దేవతలు పెట్టారని చెప్పారు. నెక్స్ట్ అమ్మ ఇక్కడ మనకు త్రిపురాశ్రీగా విరాజిల్లుతుంది. అమ్మ ఈ చక్రాన్ని పాలించి, అంటే ఈ ఆవరణ పాలించే ఈశ్వరి ఎవరు అంటే త్రిపురాశ్రీ అన్నమాట. ఈ త్రిపురాశ్రీ మనకు 5వ చక్రము, మన యొక్క శరీరం లోపల 5వ ఆవరణ ఇక్కడ ఉంది. 5వ ఆవరణ నెక్స్ట్ అనుకున్నాం కదా. ఇక్కడ ఏమైంది, అంతకంటే ముందు ఆవరణ లోపల నేను ఏ పని మీద వెళ్ళాను ఆ పని మాత్రమే చేసుకొని రావడం, ఎట్లా చేసుకురావాలో అమ్మ మనకి నేర్పిస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 5వ ఆవరణకి వచ్చేస్తాడు. అక్కడ ఏంటి అంటే, అక్కడ ఆత్మ సాక్షాత్కారం సాధిస్తాడు. నెక్స్ట్ 5వ ఆవరణకు వస్తాడు. తర్వాత ఇక్కడ 10 త్రికోణాలు అనుకున్నాం కదా, ఇది మనకి ఇక్కడ మణిపూరక చక్రము అంటే నాభి స్థానంలో ఉంటుంది. మనకి మన లోపల అంటే మన యొక్క శరీరం లోపల శ్రీచక్రంలో ఉన్న 5వ ఆవరణ అనేది మణిపూరక చక్రం నాభి స్థానం ఉంటుంది. ఇక్కడ మనము ఏం నేర్చుకుంటామంటే, మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానము పొందామో, అంటే ఇంతకుముందు మనము 4వ ఆవరణలో పొందాం కదా, మన గురించి మనం తెలుసుకుంటాము. అప్పుడు మనలో ఉన్న లోపము అంటే భయము, ఆత్మన్యూన్యత భావము, అహంకారము తెలుస్తుంది. అంటే నేనంటే ఏంటో తెలిసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మన లోపల ఏంటి లోపం ఉందని తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క 5వ ఆవరణ లోపల వీటి వల్ల ప్రకృతిలో అన్ని అంటే ఏంటి, ప్రకృతిలో ఉన్న అన్ని వాటితో సంబంధము డిస్కనెక్ట్ అవుతాం. అంటే అహంకారం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ప్రకృతిలో మనము డిస్కనెక్ట్ అవుతాం, సంబంధం పెట్టుకోము. అంటే ఏంటి, మనమే చూద్దాం, మనకు ఒక అహంకారం ఉంటే మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా చేయలేం కదా, వాళ్ళకన్నా నేను ఎక్కువ అనేసి వాళ్ళని దూరం పెడతాం. అట్లానే మనం ప్రకృతి లోపల ఉన్న అన్నిటి వాటిని కూడా మనం దూరం పెట్టుకుంటా ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఆత్మన్యూన్యత భావము, భయము, అహంకారం ఇవన్నీ ఉన్నప్పుడు అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చినాక ఆయనకి, అయ్యో నేను ఇందాక అన్ని కూడా డిస్కనెక్ట్ చేసుకున్నాను అనేసి అందరితో తీసుకున్న ఈ 10 త్రికోణాలు గల ఆవరణలోకి వెళ్ళినప్పుడు అక్కడ రుద్రుడు ఉంటాడు. ఈ రుద్రుడు పని ఏంటంటే అన్నిటినీ లయం చేయడం అన్నమాట. రుద్రుడు ఏం చేస్తాడు, తన లోపల లయం చేసుకుంటాడు. మనం ఏదైతే డిస్కనెక్ట్ అయ్యామో, ఇందాక మన లోపల ఉన్న భయం ఏంటో మనం తెలుసుకున్నాం కదా, ఆ భయం వల్ల నేను వీటికి దూరం అయ్యానే, ప్రకృతితో దూరం అయ్యానే అని అనుకున్నాను కదా, అప్పుడు రుద్రుడు ఏం చేస్తాడంటే మనల్ని, మన లోపల ఉన్న అన్నిటినీ అంటే ఆత్మన్యూన్యత భావము, భయము, అహంకారము అవన్నీ కూడా తీసి తన లోపల లయం చేసుకుంటాడు అనమాట రుద్రుడు. అప్పుడు ఏమవుతుంది, మనము అవన్నీ తన లోపల లయం చేసుకున్న తర్వాత మనం ప్రకృతితోనూ కనెక్ట్ అవుతాం అనమాట.
ఎందుకంటే మనలో అన్ని పోయినాయి కాబట్టి మనకు అప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే రుద్రుడు తన లోపల ఇవన్నీ మన లోపల ఉన్న డిస్క్వాలిఫికేషన్స్ అన్ని తన లోపల లయం చేసుకుంటాడో అప్పుడు మనము ఏంటి అంటే ఓహో నేను అనేది అంటే మన ఆత్మ శివస్వరూపం కాబట్టి ఆ ఆత్మలో ప్రకృతిని లయం చేస్తాడు. అప్పుడు నేను అనే దానికి భయం లేదు, ఎందుకంటే నా లోపల ఏమి ఉందో ప్రకృతి లోపల కూడా అదే ఉంది అనేసి మనకు అక్కడ తెలిసేలా చేస్తాడనమాట రుద్రుడు. కాబట్టి అక్కడ సాధకుడికి ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. తర్వాత 6వ ఆవరణ 5వ ఆవరణ అయిపోయింది. 6వ ఆవరణ లోపల మనకి మనం ఇందాక బహిర్దశారకం అనుకున్నాం కదా, 10 త్రికోణాలు. ఇక్కడ తర్వాత అంతర్దశారకం, ఇది మనకి సేమ్. ఇది ఇక్కడ కూడా మనకు 10 మంది దేవతలు. ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ అంతర్దశారకం అంటారు, ఇంతకు ముందు కానీ బహిర్దశారకం అంటారు 5వ ఆవరణ. 6వ ఆవరణ అంతర్దశారకం, సర్వరక్షాకర చక్రం అంటారు. ఇక్కడ అమ్మని త్రిపుర మాలిని అంటారు. తర్వాత ఇక్కడ యోగినులు ఎవరంటే నిగర్భ యోగినులు. ఇక్కడ 10 మంది అమ్మ యొక్క కిరణాలు ఎవరు అంటే సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రద, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వ పాపహర, సర్వానందమయి, సర్వరక్షా ఒక ఇల్లు మనకేంటి, అమ్మ ఒక ఇల్లు ఇచ్చింది మనకు. ఒక ఇంట్లో ఉన్న 5 మంది ఈతోనే మనము రోజు సేవ చేయలేకపోతున్నాం. అంటే మనకి ఇంట్లో ఉన్న 4 మాత్రం సేవ చేయలేకపోతున్నాం. అమ్మ దగ్గర 64 కోట్ల యోగిని యోగగణాలు వాళ్ళ సేవకుల కింద ఉంటారు. అమ్మ దగ్గర మొత్తం పని చేసే వాళ్ళు 128 కోట్ల మంది సేవకులు ఉంటారు. అంటే ఆ ఇల్లు ఎంత పెద్దదో, ఇంట్లో ఎవరికి ఏమి కావాలో అమ్మ చూసుకుంటూ ఉంటుంది. అంటే అమ్మల కన్నా అమ్మ అంత మందిని చూసుకుంటూ ఉంటుంది. మనము ఉన్న ఇంట్లో ఈ 4 మందికే మనము చేసుకోలేకపోతూ ఉంటాం. అప్పుడు మనకు ఆ స్టేజ్కి వచ్చినాక అప్పుడు తెలుస్తున్నారే, నేను ఇది ఎంత 4కే చేసుకోలేకపోతున్నాను, అమ్మ అంత మందికి అన్ని సమకూరుస్తుంది, ఎంత సవ్యంగా చేస్తుంది కదా అని మనకు అప్పుడు తెలుస్తుంది. నేను అనే దానిని రేపు ఏమి కావాలో తెలియదు మనకి, కానీ అమ్మ మనకు రేపు ఏమి కావాలో సెట్ చేసి పెడుతుంది. అంతా ఆర్గనైజ్ గా ఈ ఫ్యామిలీ నడిపిస్తుంది. అంటే ఈ యొక్క 120 కోట్ల సేవకులు అందరికీ అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ 64 కోట్ల యోగిని యోగగణాలకు వాళ్ళ అన్ని రోజు చూసుకుంటూనే మళ్ళీ రేపు ఏమి కావాలో చూసుకుంటుంది. అంటే అక్కడ మనం కూడా ఉన్నాం, మనం కూడా అమ్మకి పిల్లలమే కాబట్టి మనకు రేపు ఏం కావాలో కూడా అమ్మ చూసి పెడుతుంది. అన్ని ఆర్గనైజ్ గా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మల కన్నా అమ్మ ఎంత క్యాపబుల్ గా ఎంత కష్టపడుతుందో అర్థమైన తర్వాత ఇంకా ఆవిడని ఏమీ అడగకూడదు. ఎందుకంటే ఈ జీవితంలో ఆవిడ ఇబ్బంది ఏదీ లేదు. ఆవిడ ఇబ్బంది ఏదీ లేనప్పుడు ఏమి అడుగుతాం మనం అమ్మని? వీణా, మేడం ఊరికే పిలవాలనిపిస్తుంది, పిలిచాను. అమ్మ ఏది ఇస్తే అది తీసుకుంటూ వెళ్తాం. అంటే ఇంకా అమ్మని ఏమి అడగం, మనం ఏమి అడగం, ఏమి ఇస్తే అది తీసుకుంటూ వెళ్తాం. అంటే అమ్మకి ఏది కావాలో తెలుసు కాబట్టి ఏది ఇచ్చినా తీసుకుంటూ వెళ్తాం, ఇంకేమి అడగం. అమ్మను శరణాగతి అవుతాడు సాధకుడు. ఇంతవరకు అంటే 6వ ఆవరణ వచ్చిన తర్వాత శరణాగతి అయిపోయాడు అనమాట అమ్మకి. ఇంకా నెక్స్ట్ 7వ ఆవరణ, అమ్మ దగ్గరకు వచ్చేసాం మనం. 7వ ఆవరణ ప్రకృతి స్వరూపం. ఇక్కడ అష్ట ప్రకృతులు మన యొక్క దేవతలు, మన లోపల ఉన్న దేవతలు, మన నోట్లో ఉన్న దేవతలు, మన అంగట్లో ఉన్న దేవతలు ఇక్కడ ఉంటారు. వశన్యాది వాగ్దేవతలు, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని.
ఇక్కడ 8 మంది దేవతలు ఉంటారు. ఇక్కడ 8 త్రికోణాలు, అందుకే దీన్ని త్రికోణం అంటారు. అష్ట ప్రకృతులకు ప్రతీకగా 8 త్రికోణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నవారు వశిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు వశిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాలు మనకు అందించిన ఋషులు. సర్వరోగహర చక్రం ఈ చక్రం. ఈ చక్రాన్ని పాలించే తల్లి త్రిపురాసిద్ధి అమ్మవారు. ఇక్కడ ఉన్న యోగినులను రహస్య యోగులు అంటారు అనమాట. అంటే మన ప్రతి ఆవరణలో అమ్మవారిని యోగినులకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకి శంకరులు అలా సెట్ చేసి పెట్టారట. అమ్మని ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టాలో శంకరులు పెట్టారట, మన శివుడు పెట్టారట. తర్వాత ఇక్కడ రహస్య యోగులు అంటారు. అక్షర శక్తికి అధిష్టాన దేవతలు వీరు వశిన్యాది వాగ్దేవతలు. అంతకు ముందు చెప్పుకున్న దేవతలు అక్షరాల దేవతలు. వీరిని అధిష్ఠించిన దేవతలు 8 మంది. 8 వర్గాల అక్షరాలు, ఆకారం నుండి హాకారం వరకు, ఆ నుండి హా వరకు. వీరు మన నాలుకలోను, నోరులోను, అంగిటిలోను వాటికి అధిపతులు. ఎన్ని అక్షరాలు మనం నేర్చుకున్నా వీరి యొక్క శక్తి లేకపోతే మన యొక్క మాట అనేది బయటికి రాదు. వైఖరి రూపమైన వాకుకు వీరు అధిదేవతలు. అంటే ఓన్లీ వీళ్ళు వాకుకే అధిదేవతలు కాదు, వీళ్ళు మంత్రాది దేవతలు కూడా అని చెప్పారు. అంటే ఎవరు వీళ్ళు వశిని అంటే ఇక్కడ వీళ్ళని పూజించడం వల్ల మనకు వాక్కే కాదు మంత్రాలకి కూడా అంటే అలాంటి శక్తి కూడా వస్తుందట, మంత్రశక్తి కూడా వస్తుందట. అట్లా వశిని నుంచి ఏమొస్తుంది అమ్మవారి నుంచి అంటే ఇక్కడ వశిని కొన్ని మంత్రములు అంటే కొన్ని మంత్రాలు అనుకూలం కాని వాటిని కూడా అనుకూలమయ్యేటట్టు చేస్తుందట వశిని దేవత. తర్వాత వీటినే వశిని మంత్రములు అంటారు. నెక్స్ట్ కోరికలు తీర్చేటట్లు చేసే మంత్రములు కామేశ్వరి మంత్రములు. అవతల వారి చేత మన పనిని అంగీకరింపచేసే ఆనందం కలిగేలా చేసే మంత్రములు మోదిని మంత్రములు. చిత్తశుద్ధిని జ్ఞానాన్నిచ్చే మంత్రములు విమలా మంత్రములు. తర్వాత మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు ప్రకాశింపజేసేటట్లు చేసేవి అరుణా మంత్రములు. అందరికంటే అధికులుగా మనల్ని తీర్చిదిద్దేటట్లు చేసేవి వేణి మంత్రములు. అధికారాన్ని ఐశ్వర్యాన్ని పదవుల్ని ఇచ్చే మంత్రములు సర్వేశ్వరి మంత్రములు. కాబట్టి లలితా సహస్రనామాలు చదువుకుంటే మనకు 8 మంత్రశక్తులు కూడా పొందుతాము. అంటే ఈ విధంగా వాక్కులే కాకుండా మంత్రశక్తులను కూడా మనం పొందుతామట ఈ యొక్క లలితా సహస్రనామాలు చదివితే. తర్వాత మన యొక్క ఆవరణ లోపల మన యొక్క శ్రీచక్రం, మన లోపల ఉన్న శ్రీచక్రము ఇక్కడ 8 త్రికోణాలు అనుకున్నాం కదా, ఇక్కడ విశుద్ధి చక్రంలో ఉంటుంది, కంఠ భాగంలో ఉంటుంది. ఇక్కడ సాధకుడు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాడట. ఈ యొక్క యావరణలో వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు. ఇక్కడ మనము ఎలా మాట్లాడాలో, ఆ మాటల్లో కరుణ, అవతల వారిని బాధించకుండా ఎలా మాట్లాడాలో నేర్పిస్తారట. తర్వాత నెక్స్ట్ 8వ ఆవరణకి వెళ్ళిపోతాడు సాధకుడు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత 8వ ఆవరణ అనేది సర్వసిద్ధిప్రద చక్రం. 8వ ఆవరణ. 8వ ఆవరణ మనకు అతి రహస్య యోగినులు ఉంటారు. ఇక్కడ అమ్మ త్రిపురాంబగా విరాజిల్లుతుంటుంది. ఇక్కడ త్రికోణ చక్రం ఇది. సర్వసిద్ధిప్రద చక్రము 3 దేవతలు ఉంటారు. ఇక్కడ ఈశ్వరి, త్రిపురాంబ. ఇక్కడ ఈ 3 దేవతలు కాకుండా ఇంకా 4 ఆయుధ దేవతలు కూడా 4 దిక్కులుగా ఉంటారు. వీరు అమ్మవారి యొక్క ఆయుధ దేవతలు. మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. వీళ్ళు 3 మనకు అధిదేవతలు. మళ్ళీ వీళ్ళకి చుట్టూ మనకు ఆయుధ దేవతలు ఉంటారు. ఎవరు అంటే వాణిని, చాపిని, పాశిని, అంకుశిని. వీళ్ళు మనకు ఆయుధ దేవతలుగా ఉంటారు ఈ యొక్క ఆవరణ లోపల, 8వ ఆవరణ లోపల. ఈ యొక్క ఆవరణ మన దగ్గర శ్రీచక్రం పిండాండంలో ఉన్న శ్రీచక్రం లోపల ఎక్కడ ఉంటుంది అంటే త్రికోణం ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలం. చాలా మంది ఏమంటారంటే బ్రహ్మ రాసిన రాతను తప్పుకోలేము అని ఒక నానుడి ఉంది. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఎవరి విధిని వారే రాసుకోవచ్చు అని నేర్చుకుంటామట ఇక్కడ. అంటే ఎప్పుడంటే మనం అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చినప్పుడు బొడ్డు కోస్తారు, మన యొక్క నాభి కోస్తారు.
అప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. అంతకంటే ముందు కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ అండంగా ఉండి ఎదిగి బేబీగా బయటకు వస్తాడు. ఈ విధంగా బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ గురువు అమ్మ పిల్లలకి పాలు ఎలా తాగాలో నేర్పిస్తుంది. మరి లోపల అండము బయటకు వచ్చినాక అమ్మ నేర్పిస్తుంది. లోపల అండము నుండి బేబీగా మారడానికి ఆ గ్రహణ శక్తి ఎలా వస్తుంది, ఎవరు నేర్పిస్తారు? బయటికి వచ్చినప్పుడు అమ్మ నుండి బేబీ బొడ్డు దగ్గర కట్ చేస్తారు. దాన్ని మాయ అంటారు. ఆ మాయని శివుడు శక్తి కలిసిన స్వరూపం. అంటే ఆ మాయ రూపంలో అమ్మ లోపల ఉండి అండము అనేది పిండంగా మారడానికి, పిండం అనేది బేబీగా మారడానికి మనకు ఈ మాయ అనేది సహాయం చేస్తుంది. ఆ మాయ ఎవరు అంటే అమ్మ అయ్య స్వరూపము. ఇక్కడ బయటకు వచ్చినాక ఏం చేస్తారు? ఆ మాయను కట్ చేస్తారు. ఆ మాయను కట్ చేయడం అంటే ఏంటి? అమ్మ అయ్యతో మన యొక్క కట్ అయిపోతుంది అనమాట. ఇంకా మర్చిపోతాడు. అమ్మ లోపల ఉన్నప్పుడు అమ్మనే అన్ని ఇస్తుంది మనకి. లోపల అమ్మ పార్వతీ శివుడే మనకి ఇస్తూ ఉంటారు లోపల ఉన్నప్పుడు. కానీ బయటకు వచ్చినాక వాళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు. ఆ విధంగా 9 నెలలు ఆ పిల్లాడికి ఆ శివుడు శక్తి ఆ అమ్మ యొక్క తిన్న ఆహారాన్ని పిల్లాడికి గ్రహణ శక్తిగా అందిస్తుంది. బయటకు రాగానే ఆ మాయను కట్ చేస్తారు. అప్పుడు అమ్మ నాన్నలు మిగతా పరివారం అందరూ ఆ బేబీకి పరిచయం అవుతారు. అంటే లోకంలో ఉన్న అమ్మ నాన్నలు పరిచయం అవుతారు, మిగతా అందరూ కూడా పరిచయం అవుతారు. కాలం గడిచిన కొద్దికి పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి వాడు చనిపోయాక అంటే ఆ లోపల ఏమవుతుంది? మర్చిపోతాడు. అమ్మాయిని మర్చిపోతాడు. అంటే ఏంటి? మన లోపల ఎవరైతే సాయం చేశారో వాళ్ళు మర్చిపోతాడు. తర్వాత మనం చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరాన్ని కాల్చినప్పుడు ఆ యొక్క పరివారం అంటే లోకంలో ఉన్న అమ్మా నాన్నలు, తర్వాత మనకి చుట్టాలు బంధువులు అందరూ కూడా ఇంకా మన యొక్క శరీరాన్ని కాల్చేసేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అతడు ఒక్కడే మిగిలిపోతాడు. ఒక్కడే మిగిలిపోయి తను కడుపులో ఉన్నప్పుడు ఆ జగన్మాత తోడుగా ఉంటారు కదా. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఉండి తర్వాత మనం చనిపోయిన తర్వాత మనం ఒంటరి చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఒంటరి అయినప్పుడు ఆ తర్వాత అక్కడే మళ్ళా ఇద్దరు ఉంటారు. మనకు లోపల ఎవరైతే మనం పెంచి పెద్ద చేశారో వాళ్ళే అక్కడ ఉంటారు. ఎవరు వాళ్ళు? కాళీకాలుడుగా అక్కడ మనం కట్టే కాలు ఎవరికి? ఈ మధ్య కాలంలో వారిని మనం మర్చిపోయాం. ఇక్కడ త్రికోణం 3 కళ్ళు. ఈ కళ్ళు ఏంటంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. మనుషులు ఎప్పుడూ భూత భవిష్యత్తు కాలాల్లో ఉంటారు. వర్తమాన కాలంలో ఉండడము ఎవరికి ఇష్టం ఉండదు. భూతకాలానికి అధిపతి ఎవడంటే భూతనాథుడు, ఈ రుద్రుడు. ఇప్పుడు ఇందాక ఎవరైతే మనం చెప్పుకున్నామో రుద్రుడు. ఎవరైతే ఎక్కువ అయిపోయిన దాన్ని ఆలోచిస్తారో ఇంట్లో నాన్నకి అమ్మకి ఒక తేడా ఉంటుంది. ఏంటంటే నాన్న ఎప్పుడు పిల్లలకి డిసిప్లైన్ గురించి చెప్తాడట, ఇలా ఉండాలి అలా చేయాలి అని. అమ్మ ఏంటంటే పిల్లలు ఆనందంగా తన చుట్టూ తిరుగుతూ అమ్మ అమ్మ అని తిరుగుతూ ఉంటే చాలనుకుంటుందట. ఎవరైతే భూతకాలం నుండి వెళ్తారో అక్కడ అంటే భూతకాలం అంటే మనం వెనక ఉంటాం. అమ్మ ఎప్పుడు కూడా మన లోపల ఉన్న డిస్క్వాలిఫికేషన్ చూడదు. నా దగ్గరే ఉండాలి, నా చుట్టూ తిరగాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే భూతకాలంలోకి వెళ్తా అంటే వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ నాన్న రుద్రుడు ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను మర్చిపోయావు, అందుకే నీకు కష్టం వచ్చింది, కష్టాలు నన్ను గుర్తించుకొని ఉన్నప్పుడు బాగా ఉండేదానివి అని ఒక దెబ్బ వేస్తాడట. భూతకాలంలోకి ఎవరు వెళ్ళినా అది మంచి అయినా చెడు అయినా మనకు బాధనే మాత్రం మిగులుస్తుంది. దానికి కారణము నాన్న గట్టిగా చెప్తాడు. ఇటు భవిష్యత్ కాలం. నెక్స్ట్ భవిష్యత్ కాలం ఏంటి? అమ్మ మాయా స్వరూపిణి. భవిష్యత్ అంటే మాయ. అమ్మ ఏమనుకుంటుందంటే పిల్లలు ఎప్పుడుగా తనపై అటెన్షన్ పెట్టాలి, పిల్లలు అమ్మ అమ్మ అని తన చుట్టూ తిరగాలి, ఆవిడకి అదే ఇష్టం. అందుకే మనకు టెన్షన్ పెడుతుందట. టెన్షన్ పెట్టి తన దగ్గర పెట్టుకోవాలనుకుంటుందట. ఆ టెన్షన్ లో మనము అమ్మకు దండం పెడతాము, అంటే అమ్మను గుర్తు చేసుకుంటాము. ఎవరైతే వర్ధమానంలో ఉంటారో యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, వారు చేస్తున్న పని మీద ఎవరైతే ప్యాసివ్ గా ఎప్పుడూ ఆ పని మాత్రమే చేస్తారో అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉంటూ వారి భవిష్యత్తు బాగా
ప్రజెంట్ టెన్స్ లో ఉంటే, అంటే భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని వదిలిపెట్టేసి వర్తమానం కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం చేసే పని అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ గా చేస్తున్న పని మీదనే ధ్యాస పెట్టి చేస్తే మన యొక్క ఫ్యూచర్ అనేది ఆటోమేటిక్ గా బాగుంటుంది. అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు అది అర్థమవుతుందట ఈ యొక్క ఈ ఆవరణలో. ప్రజెంట్ టెన్స్ ఉన్న వారి భవిష్యత్తు ఎక్కువ గొప్పగా ఉంటుంది. అప్పుడు నా విధి ఎవరి చేతిలో లేదు, నా చేతిలోనే ఉంది, నేను ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా రాసుకున్నాను అని అప్పటి నుండి మంచిగా రాసుకోవడం మొదలు పెడతాడట. నేనే రాత నేను రాసుకోవాలి అనేసి, అంటే భూతకాలానికి భవిష్యత్ కాలానికి పోకూడదు, ఇక్కడే ఉండి నేను పని చేయాలి అనేది ఇక్కడ తెలుస్తుందట. తెలుసుకొని అక్కడే ఉంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఫ్యాక్సివ్ గా ఉండడం మొదలు పెడతాడో, ఫ్యాక్సివ్ గా అంటే ఏంటి, అలర్ట్ గా ప్రజెంట్ టెన్స్ లో ఉంటాడో, అతని యొక్క థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. మన యొక్క ఆజ్ఞా చక్రంలో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం అంటే మనం ప్రతి క్షణము డివైన్ అంటే డివైన్ తో అంటే ఆ యొక్క అమ్మతో డివైన్ తో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా డివైన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క ఆజ్ఞా చక్రం లోపల ప్రజెంట్ టెన్స్ లో ఉండి భవిష్యత్ కాలం ఆలోచించకుండా ఇప్పుడు చేసే పని మీద మనం ధ్యాస ఉంటే మన యొక్క మైండ్ అనేది దేవతా శక్తితో కనెక్ట్ అయి ఉంటుందంట. అప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతుంటాం. ఆ విధంగా భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మూడో కన్ను తెచ్చుకుంటుందో ముందుకు వెళ్తాడు. ఇక్కడ మనకి ముందుకు వెళ్తాడు. తర్వాత శ్రీచక్రం లోపల ఉన్న లాస్ట్ ఆవరణ ఉంది కదా, మనకి అమ్మ దగ్గరకు వచ్చేసాము, అమ్మగా మారిపోయాము. ఇలా లాస్ట్ ఏంటి, బిందు చక్రం. మనకి ఇదేంటి, లోకాతీతం. ఇంతవరకు మనం 8 ఆవరణలు చెప్పుకున్నాం. ఏంటి అంటే లోకం గురించి చెప్పుకున్నాం. ఇది ప్రపంచం. 8 ఆవరణలన్నీ కూడా ప్రపంచము. 9వ ఆవరణము లోకాతీతం, బిందు చక్రం. ఇక్కడ తిథి నిత్య మండలం ఉంటుంది. నిత్య దేవతలు ఉంటారు. అమ్మ యొక్క సర్వానందమయ చక్రం ఇది. అమ్మవారి యొక్క అంగ దేవతలు ఉంటారు ఇక్కడ. అమ్మ మహానిత్యగా ఇక్కడ విరాజిల్లుతుంది. ఇక్కడ మనకు బిందు ఒకటే ఉంటుంది. ఆ బిందు అనేది బిందువు చుట్టూ ఊహా రూపంలో ఒక గీస్తే త్రికోణంలా ఉంటుంది. అక్కడ త్రికోణం ఉండదు, కానీ ఊహా రూపంలో అంటే త్రికోణ రూపంలో తిథి నిత్యా దేవతలు ఉంటారనమాట. ఎవరు వాళ్ళు అంటే కామేశ్వరి, బెదమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వహ్నివాసుని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీల పతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఈ విధంగా 15 నిత్య దేవతలు ఉంటారు. కాబట్టి అమ్మ ఇక్కడ మహానిత్యగా మధ్యలో బిందు రూపంలో ఉంటుంది. తిథి నిత్య మండల ఇది అన్నమాట. ఈ బిందు చక్రంలో అంగన్యాస దేవతలు, నిత్యా దేవతలు ఉంటారు. మహాత్రిపుర సుందరి అమ్మ బిందువు. చంద్రకళా దేవతలు అమ్మ పరాపర రహస్య యోగినిగా పిలువబడుతుంది. ఈ బిందు చక్రానికి సర్వానందమయ చక్రం అని పేరు. ఇక్కడ వీళ్ళు 15 తిథి నిత్యా దేవతలు అంటే కాల స్వరూపము. వీళ్ళు తిథి మనము 15 రోజులకు వచ్చే తిథి దేవతలు ఉంటారు కదా, 10 దేవతలు వాళ్ళు. ఇక్కడ మనము ఏం తెలుసుకున్నాము, ఈ విధంగా ఇక్కడ ఆజ్ఞా చక్రంలో మన దగ్గర ఉన్నాం కదా, ఎక్కడైతే మూడో కన్ను తెచ్చుకుంటుందో ముందుకు వెళ్తాడు. అప్పుడు ముందుకెళ్ళి సహస్రారం బిందు ఎక్కడ ఉంది మనకి, సహస్రారం. ఇక్కడ నుంచి ఇక్కడ ముందుకు వెళ్ళగానే ఒకే ఒక డాట్, అదే బిందువు. శ్రీచక్రానికి కేంద్ర బిందువు. ఆ బిందువులో శివ శక్తైక రూపిణి లలితాంబిక సహస్రార చక్రంలో ఉంటుంది. చిన్నప్పుడు మాడు స్థానంలో నూనె పోసి మన వాళ్ళు దాన్ని గట్టిపరుస్తాడట. ఇది మాడు గట్టిపడాలని పరుస్తాడట. ఈ గట్టి పడడం వల్ల ఏమవుతుంది, మనము డివైన్ తో డిస్కనెక్ట్ అవుతామంట. గట్టి పడడం ద్వారా డివైన్ తో డిస్కనెక్ట్ అవుతాము. ఎప్పుడైతే ఆ బిందువు స్థానంలోకి మనం వెళ్తామో, మనం ఇవన్నీ చక్రాలు దాటుకుంటూ, మనం అంటే సాధకుడు వెళ్తాడు, ఇక్కడికి వెళ్తా అప్పుడు అది మళ్ళీ మెత్తగా మారిపోతుందంట. ఆ యొక్క మాడు అనేది మెత్తగా మారిపోయి డివైన్ తో కనెక్ట్ అవుతాడట. ఈ విధంగా ఏ సాధకుడైతే శక్తి జ్ఞానము కలిసి ఉంటాయో అతడు ఎంతో ఆనందంతో ఉంటాడు. లలిత శక్తి, శివ ప్లస్ శక్తి. శివ అంటే జ్ఞానానికి ప్రతీక, శక్తి అంటే
స్వరూపం. ఇది మనకు శ్రీచక్రము అండాండము పిండాండములో లోపల ఉన్న శ్రీచక్ర వర్ణన. ఏంటి ఈ శ్రీచక్రాన్ని మనము ఆలంబనగా చేసుకుని ఎందుకు పూజ చేస్తున్నాం? మొత్తం అంతా అమ్మనే ఉన్నప్పుడు శ్రీచక్రంలో మాత్రమే ఈ విధంగా పెట్టారు దేవతలు, ఇక్కడే దేవతలు ఉన్నారు, ఇక్కడ దేవతలు ఉన్నారు అని చెప్పారు. ఎందుకు ఆ విధంగా శ్రీచక్రాన్ని పెట్టారు అనే దానికి చిన్న కన్క్లూజన్. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి పరశురాముడు ధనుర్బాణాలని ఇచ్చేశాడట. అంటే శ్రీరామచంద్రుడికి పరశురాముడు తన యొక్క అవతారం ముగించేటప్పుడు తన దగ్గర ఉన్న అన్ని కూడా శ్రీరామచంద్రుడికి ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఆ లోపల ఉన్న విష్ణు అంశని శ్రీరామచంద్రమూర్తిలోకి వెళ్ళిపోతుంది పరశురాముడు లోపల. అప్పటి నుండి ఏంటి అంటే పరశురాముడు అప్పటి నుంచి ఇంకా దేవుడు కాదు, తపస్వి అనమాట. అతని లోపల విష్ణు అంశం వెళ్ళిపోతుంది. అయితే ఆయన సాధన కోసము దత్తాత్రేయుని ఆశ్రయించాడు. అప్పుడు దత్తాత్రేయుల వారు ఒక మంత్రాన్ని ఇచ్చాడట. మంత్రాన్ని ఇచ్చి దీన్ని సాధన చేయమన్నాడు. ఇక్కడ ఎవరు? తపస్వి మాత్రమే, పరశురాముడు సాధకుడు మాత్రమే ఇక్కడ. అయితే దత్తాత్రేయుని దగ్గరికి వెళ్ళినట్ట, నేను సాధన ఏ విధంగా చేయాలని వెళ్తే అప్పుడు ఒక మంత్రాన్ని ఇచ్చాడట దత్తాత్రేయుల వారు, సాధన చేయమన్నాడు. తర్వాత కొంతకాలానికి శ్రీ విద్య, శ్రీచక్రము, ఉపాసన విధానం అంతా చెప్పి దాన్ని చేయమన్నాడట. ఇవన్నీ చెప్పాడట. మంత్ర సాధన ఇచ్చినప్పుడు అది చేశానని మళ్ళీ పరశురాముడు వచ్చేసేసి దత్తాత్రేయుని దగ్గరికి వస్తే శ్రీ విద్య చెప్పాడట. తర్వాత శ్రీచక్రము, ఉపాసన ఇవన్నీ చెప్పి పంపించాడట. తర్వాత చాలా కాలము చేసి మళ్ళీ దత్తాత్రేయుని దగ్గరికి వచ్చాడట. నేను అన్ని పూర్తి చేశాను అనేసి వచ్చాడట. ఇంత సాధన అయ్యాక అప్పుడు జ్ఞానాన్ని బోధించాడట. ఎవరు? దత్తాత్రేయుల వారు. ఈ పద్ధతిని ఇక్కడ వివరిస్తున్నారు. ఏంటి అంటే ఒకటి మనం పొందాలి అంటే స్టెప్స్ ఉండాలి. ఒకటేసారి పై మట్టికి వెళ్ళాం కదా. ఫస్ట్ మంత్రాన్ని ఇచ్చాడు, తర్వాత తంత్రాన్ని ఇచ్చాడు, తర్వాత యంత్రం ఇచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఎవరికి? పరశురాముడికి దత్తాత్రేయుల వారు. బాల భావానుసారేణ మమేదం హి విచేష్టతం మాతృవాత్సల్య సదృశం త్వయాదేవి విధీయతాం. అంటే ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, అమ్మ నేను బొమ్మను పేర్చినట్టు చక్రం పెట్టి, అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఈ విధంగా పరశురాముడు వచ్చి అమ్మని చేరాలంటే ఏం చేయాలి సాధన అంటే చిన్న చిన్నగా ఫస్ట్ ఏమేం చేయాలో చెప్పుకుంటూ పోయాడు కదా. అట్లా నేను కూడా ఇక్కడ అమ్మ నేను బొమ్మను పేర్చుకున్నట్టుగా చక్రం పెట్టి అటువైపు అమృతం పట్టుకొని సర్వ ప్రపంచాన్ని హరించే నీకు బిందువు వేసి ఇస్తున్నాను. అంటే చిన్నపిల్ల పనిలా ఉంది కదా. అంటే ఏంటి? ఎవరు? దత్తాత్రేయుల వారు ఇక్కడ శ్రీచక్రం అంటే ఇక్కడ దేవతలు ఉంటారు, ఇక్కడ ఇది ఉంటుంది, పైన ఇట్లా బిందువు ఉంటుంది అనేసి మనం ఊహించుకొని ఒకటి చక్రం పెట్టుకొని పూజ చేస్తున్నాం. అంటే ఇదంతా పిల్లల పని అన్నమాట. అంటే ఇదంతా కూడా బొమ్మలు ఏ విధంగా పిల్లలు బొమ్మలు పెట్టుకొని ఏ విధంగా పేర్చి చేసుకుంటారో, బొమ్మలు పెట్టుకుని ఎట్లయితే ఆడుకుంటారో మనం కూడా ఈ విధంగా శ్రీచక్రాన్ని పెట్టి అటువైపు అమృతం పట్టుకొని సర్వ ప్రపంచాన్ని హరించే నీకు బెందు వేసి ఇస్తున్నాను అంటూ చిన్న చిన్న పనిలా కదా తల్లి. నిజంలే, నాది పిల్లల పని, నీది అమ్మ పని అన్నాడు భక్తుడు. అంటే ఏదో నేను చక్రం ఆది పెట్టి పూజలు చేస్తూ ఉన్నాను అంటే పిల్లలు ఆడుకునే పనిలా ఉంటుంది ఇది, కానీ నీది అది కాదు కదమ్మా, నీది అమ్మ పని అని చెప్తున్నాడు. అంటే ఏంటి అమ్మ పని అంటే, తల్లి ఒక విద్యాలయ వసతి గృహంలో పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళింది. పిల్లవాడు తల్లిపై బెంగ పెట్టుకుని ఒక 2 minutes అయిపోతుంది. తల్లి ఒక విద్యాలయ వసతి గృహంలో పిల్లవాడిని అంటే హాస్టల్లో వదిలిపెట్టి వెళ్ళింది ఆ తల్లి. పిల్లవాడు తల్లిపై బెంగ పెట్టుకున్నాడు. చదువు అయిపోయాక అంటే ఇక్కడ మనం అన్నమాట, చదువు అయిపోయాక రోజు అమ్మను తలుచుకుంటూ ఏడ్చేవాడు అనమాట. స్కూల్కి వెళ్ళి వచ్చేసేసి మళ్ళీ హాస్టల్లో కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు. అమ్మ మాత్రము వారి ఇంట్లో తన పనిలో తాను ఉండేది, వాళ్ళ ఊర్లో ఉంది అనమాట అమ్మ. ఒకసారి అమ్మ వచ్చేటప్పటికి అమ్మ వచ్చి చూస్తుందట. అమ్మ వచ్చిందంట ఒకసారి. పిల్లవాడు గదిలో ఒక్కడే అమ్మ బొమ్మను చూసి తలుచుకుంటూ ఉన్నాడట. అమ్మ బొమ్మను పెట్టుకున్నాడట. బొమ్మను పెట్టుకొని తలుచుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాడట. అయితే అది అమ్మ కిటికీలో నుంచి చూస్తుంది. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి చూడగానే అయ్యో నన్నే బొమ్మను పట్టుకొని నన్ను అనుకొని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాడే వీడు పాపము అని కిటికీలోంచి అమ్మ చూడగానే అని అనుకుంటున్నాడు. ఒక్కసారిగా తలుపులు తీసి
నాన్న అని చేరదీస్తుందట. అయ్యో నా బొమ్మను పెట్టుకొని ఏడుస్తున్నావా నువ్వు అని అమ్మ వచ్చి పట్టుకుంటుందట, పిల్లవాడిని పట్టుకొని చేరదీస్తుందట. కిటికీలోంచి చూసిన తల్లే కొడుకును తనం తలుచుకుంటున్నాడని తెలిసి పిల్లవాడిని చూసి అంత చెల్లించిపోయిందే. ప్రపంచంలోంచి గమనిస్తున్న తల్లి ఆమె బొమ్మని ఆరాధించే మనల్ని చూసి ఆనందంతో అనుగ్రహించదా? ఆలోచించాలి. ఇలా మనము అమ్మని మర్చిపోకూడదని వశన్యాది వాగ్దేవతలు ఈ విధంగా ఒక బొమ్మ రూపంలో శ్రీచక్రం అనేది ఒకదాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టారు. అంటే ఎప్పుడు దాన్ని తలుచుకుంటూ అమ్మ ఉంది అనేసి చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు అమ్మని మర్చిపోకుండా ఉండాలి అని ఒక బొమ్మను పెట్టింది మన దగ్గర అన్నమాట. ఆ విధంగా వశన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు. ఎట్లా అంటే విద్యుత్ శక్తి పొందడానికి రాగి తీగ ఎలాంటి ఆలంబనము, అలా అమ్మవారి ఉపాసనకి కొన్ని ప్రత్యేకమైన ఆలంబనలు ఉన్నాయి. గురువు ద్వారా సురక్షితంగా పొందిన శ్రీచక్రం ఒక ఆలంబన అయితే, అదేంటి? గురువు ద్వారా శిక్షణ పొందాలి, ఎవరు పట్టే వాళ్ళు కాకుండా సురక్షితంగా పొందిన శ్రీచక్రం ఒక ఆలంబన అయితే, ప్రతిమ విగ్రహం ఒక ఆలంబన, కలశం ఒక ఆలంబన. మనము ఏమి అమర్చుకోకుండా ఉన్నా శ్రీచక్రం పొద్దున్నే ఆకాశంలో దర్శనమిస్తుంది. అందులో అమ్మని భావన చేయాలి. అన్నిటికంటే శ్రేష్టమైన ఆలంబన అదే భానుమండల మధ్యస్థ. అంటే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఉదయం మనం లేసి సూర్యుని చూసినప్పుడు ఆ సూర్యునిలోనే శ్రీచక్రాన్ని తలుచుకొని అమ్మా నువ్వు ఇందులోనే ఉన్నావు అని అది కూడా అది శ్రేష్టమైన ఆలంబనగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ప్రపంచమంతా అమ్మవారి చైతన్యమే అయినా మనకి మాత్రము సూర్యమండలము శ్రీచక్రం అని, తర్వాత ఈ విధంగా భానుమండలంలో అమ్మ విభూతి వస్తుంది కనుక, తర్వాత సూర్యుడు అనుకుంటే భానుమండల మధ్యస్థ అన్నప్పుడు సూర్యుడే పెద్ద శ్రీచక్రము. ఈ విధంగా ఆయన అంటే పరమాత్మ విష్ణు భక్తులకి విష్ణు స్వరూపము, శివశక్తులకు శివలింగము, శ్రీచక్ర ఉపాసనకి శ్రీచక్రం. అంటే ఇది ఒక ఆలంబన అనేసేసి అమ్మను గుర్తు పెట్టుకోవడానికి ఇది ఒక ఆలంబన, మర్చిపోకూడదు అనేసేసి వశన్యాది వాగ్దేవతలు మనకి ఒక శ్రీచక్రాన్ని ఇచ్చారట. ఈ విధంగా అమ్మ మన లోపలే ఉంది, అందరి లోపల ఉంది. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం మా వీణ. ఏం చెప్పాలి, నేను ఒక్క క్లాప్ కూడా పెట్టలేదు వీణాకు, ఎందుకంటే వీణాకు అవసరం లేదు ఆ క్లాప్. నిన్న వరకు తను ఈ రోజు వచ్చి చెప్తుందా చెప్పదా మాకెవరికి తెలియదు అనమాట యాక్చువల్గా. కానీ అమ్మ తనని రప్పించి ఇక్కడ కూర్చోబెట్టి తనకి ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చింది. ఇంకా దానికన్నా ఆశీర్వాదం ఏం కావాలి అమ్మ దగ్గర నుంచి వచ్చింది చూడండి. అది ఎవరికి దొరుకుతుంది? యాక్చువల్గా వీణాకు దొరుకుతుంది. వీణాతోనే అమ్మ ఉన్నారనే ధైర్యము, అంటే నమ్మకము అని చెప్పాలా, ధైర్యం అని చెప్పాలా, నాకైతే మాటలు లేదు. ఇంకా వీణానే అమ్మని కూడా చెప్పచ్చు యాక్చువల్గా చూసారంటే. సో అంత అమ్మతో కలిసి ఉన్న వీణ మనకు ఈ రోజు శ్రీచక్రం గురించి ఇంత వివరంగా చెప్పిందంటే ఒక క్లాప్ పెడితే సరిపోతుందా వీణాకి? అసలు కాదు, ఇంకా ఏదో చెయ్యాలి వీణాకి కదా. లేదు మేడం, నేను చెప్పలేదు మేడం, అమ్మ చెప్పింది. అసలు నేను ఎందుకు చెప్తాను మేడం, చెప్పండి. అదే చెప్తున్నాను, అమ్మనే వచ్చి కూర్చొని చెప్పినట్టు అన్ని విషయాలను చాలా బాగా నీట్ గా నిదానంగా. ఇంకొక మనిషి అయితే కెమెరా ముందు కూర్చునే వాళ్ళు కూడా కాదనమాట. సో అందువలన నాకు మాటలు అయితే రాలేదు వీణ, కానీ ఎనర్జీ ఫ్లో అయితే చాలా చాలా బాగుంది. రత్న గారి దగ్గర నుంచి నేను ఇది ఎదురు చూడలేదు, కానీ ఆవిడకి ఏం సందర్భమో నాకు తెలియదు. సో తన మిస్ అయిన శ్లోకాలు మీరు అందరికీ మిస్ అయి ఉంటుంది, అందువలన నన్ను మన్నించండి ఆ మాట తనను చెప్పిన దానికి. ఎందుకంటే అమ్మ గురించి మాట్లాడేటప్పుడు దానికి ఒక సపరేట్ ప్లేస్ కావాలి. ఎక్కడంటే అక్కడ కూర్చొని మాట్లాడే విషయం కాదు ఇది. నేను అనుకున్నది మన క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలుసు అని అనుకున్నాను. లేకపోతే ఇప్పుడు రేపటి నుంచి అది ఒక సపరేట్ అనౌన్స్మెంట్ గా ఇవ్వాలి. మీకు శ్లోకాలు ఇచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ కుదరని పక్షంలో బయట ఎక్కడన్నా ఉన్నారు అంటే సైలెంట్ గా ఉండే ప్లేస్ ని ఎంచుకోండి అని నేను సపరేట్ గా ఇంకా అపర్ణ అది ఒకటి నోట్ చేసుకొని పెడుతూ ఉండమ్మా యాక్చువల్గా. సో అందువలన కానీ
ప్రవీణ మాట్లాడాలనే అమ్మ ఆ సమయాన్ని ఇచ్చారేమో నాకు అనిపించింది. అలాగే మనము 2:20కి లింక్ జాయిన్ అవుతున్నాము అంటే 100% అందరూ సైలెంట్ గా ఉండండి. ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా వద్దు. ఎవరైనా వీలైతే అమ్మని ధ్యానం చేయడము లేకపోతే అమ్మ పాటలు చేసుకోవడము అలా చేస్తూ ఉండి డైరెక్ట్ గా ప్రార్థనా శ్లోకానికి వచ్చేసాయండి లింక్ ఆన్ అవ్వడంతో. అనవసరమైన మాటలు వద్దు. ఎందుకని చెప్తున్నానంటే వారాహి నవరాత్రులు ఇది స్థితిలో ఉండాలి. స్థితిలో ఉండాలి అంటే ప్రెసెంట్ లో ఉండాలి. మనం ప్రెసెంట్ లో ఉంటూ పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడకూడదు అని తెలుసుకోవాల్సిన ఒక ఒక ప్లేస్ లో, అంటే అది ఒక స్టేజ్ అనుకుందాం. ఆ స్టేజ్ లో కూర్చొని ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. స్థితిలో మనం ప్రెసెంట్ లో ఉన్నప్పుడు మాటలే ఉండవు అసలు. సో ఈ 10 రోజులు ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. యాక్చువల్గా చూసారంటే అందుకే నిన్న యాక్చువల్గా విజేత నన్ను అడిగింది ఫోన్ చేస్తాను మేడం అని. వీణా కూడా మెసేజ్ పెట్టింది. నేను ఎక్కువ మాట్లాడలేదు. మనం మాట్లాడటం కాదు, అమ్మ చూసుకుంటుంది అందరినీ. అమ్మ కన్నా పెద్దగా మనం ఏం మాట్లాడేస్తాం చెప్పండి. అందుకని దాదాపు ఇక్కడ 49 ఇంకా ఉన్నారు, దాదాపు 55 మంది వరకు ఉన్నారు. 64 మెంబర్స్ వరకు 64 ఓకే 64 మెంబర్స్ వరకు ఉన్నారు. సో స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. వారాహి నవరాత్రులు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం. నేనైతే ఒక పూజ చేయడం లేదు, నాకున్న పరిస్థితుల్లో దీపం కూడా పెట్టడానికి చేత రావడం లేదు. నాకు ఇప్పుడు ఏదో ఒక దీపం పెడుతున్నాను, అది ఎందుకు ఆరిపోతుందో నాకు తెలియదు. కానీ 100% స్థితిలో ఉండడానికి ట్రై చేస్తున్నాను. మీరందరూ అలా ట్రై చేశారంటే ఆ ఎనర్జీ ఫ్లోనే మనకు ఈ 13 రోజులు అందరికీ సమానంగా పంచబడుతుంది. అందుకని ఆ స్థితిలో ఉంటూ అందరూ రేపు లింక్ వచ్చి జాయిన్ అవ్వండి. ధన్యవాదాలమ్మా. సాంగ్ పెట్టేసాయమ్మా. ఓకే అమ్మా. సీతాద్రి శిఖరాల పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి సొంపైన నీరాజనం. యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం. నెలతాల్పుడెందానవలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం, భక్తి తాళాల నీరాజనం. మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం, భక్తి ముత్యాల నీరాజనం. చిక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం, రతనాల నీరాజనం, భక్తి రతనాల నీరాజనం. పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం, భక్తి కనరాగ నీరాజనం. ఘనమగు నుదుట దిన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం, భక్తి నిండైన నీరాజనం. తేటి పిల్లల ఓలె గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం, నీలాల నీరాజనం, భక్తి భావాల నీరాజనం. జగదేక మోహిని సర్వేసు గేహిని మా తల్లి రూపులకు నీరాజనం, నిలువెత్తు నీరాజనం, భక్తి నిలువెత్తు నీరాజనం.
శ్రీమాత్రే నమః. పంచమీ దండనాదా చ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పౌత్రిణి శివా వార్తాళీ చ మహాసేన వ్యాజ్ఞా చక్రేశ్వరి తథా అరిగ్ని భూమి రూపేణ కుర్మే శత్రునాశనం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణే నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. హరి ఓం. సర్వం శ్రీ జగదాంబికా అర్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.